ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సరే, మరొకసారి మనమందరం కూడా దేవుడి సన్నిధిలో దేవుని యొక్క దివ్యమైన సందేశాన్ని వినడానికి వచ్చిన we have come to hear the precious words and the mysteries that God is going to reveal to us. సో ఈరోజు కేవలం దేవుడు మనతో మాట్లాడటమే కాదు, తన నిజ స్వభావం, మనసులో ఉన్న భావాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనతో సామసం కలిగి ఉన్నవారు కొన్ని విషయాలు మనం చూస్తే మన కుటుంబంలో కూడా చాలామంది ఉన్నారు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భర్త, భార్య, మమ్మీ, డాడీ, తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు, వాళ్ళు వీళ్ళు బంధువులు. మరి అదేవిధంగా లోకరీతిగా చూస్తే స్నేహితులు, దగ్గర దూరం, జనరల్గా మరి సంఘం, సొసైటీ. మరి మనం ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా, ఎన్నో స్థలాల్లో మనం పార్టిసిపేట్ అవుతుంటాం. కమ్యూనిటీస్లో, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, ఎక్కడెక్కడ. మరి అదేవిధంగా ఉద్యోగం కూడా చేస్తుంటాం. వి వర్క్, వి స్టడీ, సోషల్ వర్క్ చేస్తాం, ఎన్నో చేస్తుంటాం. బట్ మూవింగ్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్, ప్రతి ఒక్క స్థలంలో మీరు వెళ్తున్నా ఉన్నా కూడా అక్కడల్లా మీరు చూస్తే, కుటుంబంలో, బయట, అన్ని స్థలాల్లో చూస్తే సమ్ హిడెన్ సీక్రెట్స్ విల్ బి దేర్. ప్రతి ఒక్కరిలో ఒక రహస్యం, ఒక రకమైన ఒక మాట ఏదో దాగి ఉంటుంది. ఆ మాట వాళ్ళు ఎవరితో పంచుకోరు. దగ్గర ఉన్న వాళ్ళతో, దూరంలో ఉన్న వారితో, కన్న తల్లిదండ్రులతో కూడా పంచుకోరు. అమ్మ రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఉన్నారు, మా ప్రేరాల్లో ఉన్నారు. సో నేను కూడా ఉన్నాను, ఇంక్లూడెడ్ మీ. కొన్ని మినిస్ట్రీ విషయాలు నేను జనరల్గా మాట్లాడతాను, కానీ కొన్ని మినిస్ట్రీ విషయాలు మీకు తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి కొన్ని ప్రణాళికలు ఉంటాయి, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. కొన్ని జనరల్ ప్రోగ్రామ్స్ చెప్తాను నేను. పబ్లిక్గా ఎక్కడైతే మీరందరూ అందులో సమావేశం కావాలి, మీ పార్టిసిపేషన్ ఉంటుంది. అంటే మీ పాలు పంచుకోవడం ఉంటుంది. పాలు ఎలా పంచుకుంటారంటే ఫిజికల్గా, శారీరకంగా ఉండడం, ప్రార్థనలో మరి ధన సహాయం చేయడం, ఫైనాన్షియల్గా బ్లెస్సింగ్, మరి అదేవిధంగా ప్రార్థనలో కూడా నాకు సపోర్ట్ చేయడం, మరి అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థన మినిస్ట్రీ, ఈ ప్రోగ్రాం బాగా కావాలని సపోర్ట్ చేయడానికి మీరు నాకు కావాలి. సో ఆ రకంగా మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను. అందులో కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అది ఎవ్వరికీ రివీల్ చేయను. కేవలం పుల్పిట్ మీద వచ్చినప్పుడు, దేవుడి సన్నిధిలో బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడే ఆ మాటలు తెలియజేస్తాను. అర్థం ఏంటంటే, ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క రంగంలో, స్థలంలో ఏదో ఒకటి మనసులో కలిగి ఉంటాడు. కానీ అది ఎవ్వరికీ చెప్పడు. ఏదో ఒక విషయం చెప్పడు. ఒక భార్యని అడగండి, 30 years నుంచి ఈ రహస్యం నేను ఎవ్వరికీ చెప్పలే బ్రదర్ అంటే, ఎప్పుడైతే ఒక దైవజనుడు ప్రేయర్ చేసి, అమ్మా నీ కడుపులో ఈ వేదన ఉన్నది, నీ మనసులో ఈ బాధ ఉన్నది అని అడిగితే, కొందరు లేదు బ్రదర్ అంటే, నాలో అలాంటిది లేదు. మరి ఇంటికి పోయి ఫోన్ చేసి చెప్తారు, బ్రదర్ ఇంతవరకు ఎవ్వరికి తెలియదు, కానీ మీరు చెప్పింది మాత్రం సత్యం. వాట్ యు సెడ్ ఇట్ ఇస్ ట్రూ. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇన్ని సంవత్సరాల నుంచి సొంత భర్తకు భార్య చెప్పదు, భార్యకు భర్త చెప్పదు. కొన్నిసార్లు ఎదుటోడు ఒక లవ్ స్టోరీ చెప్తా ఉంటే అవతల నవ్వుతుంటాడు, ఇలా చేయబెట్టుకోడు. ఎందుకంటే ఈ విషయం నాలో కూడా జరిగింది, కానీ మా భార్యకి చెప్పలేదు. మరి అదేవిధంగా భార్య కూడా భర్తను చూసి నవ్వుతుంది, నాకు కూడా ఒక స్నేహితుడు ఉండే, నేను కూడా నీకు చెప్పలేదు, కానీ ఆయన లవర్ కాదు, క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. అంటే మనసులో అనుకుంటుంది. సో ఏదో రకంగా జోక్గా
ఒకరితో ఒకరు ప్రేయర్ చేసుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్ నో వన్ విల్ రివీల్ ఆల్ ద సీక్రెట్స్ టు ఎనీబడీ. ప్రతి ఒక్క రహస్యం అని ఇప్పుడు మా మినిస్ట్రీలో కూడా పేరు పిలిచి అడిగితే చాలా క్లోజ్గా కనిపిస్తారు, చాలా ఒబీడియంట్గా, హంబుల్గా, భక్తుల్లా కనిపిస్తారు. కానీ వాళ్ళ మనసులో ఉన్నది దిస్ ఇస్ ట్రూ. అవునా కాదమ్మా? అందరూ ఒక్కరు కూడా సన్యాసి కాదు. కానీ ఇఫ్ యు కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్, దేవుడి సన్నిధిలో వస్తే దేవుడి దగ్గర ఉన్న వాళ్ళకి దేవుడు ప్రతి ఒక్క రహస్యం చెప్తాడు. ఆమేన్ అని చెప్పండి. The Lord will reveal all his heart desires. యథార్థంగా ఉంటాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు. When he speaks, he opens his heart. ఆయన మనసును విప్పి కపటం లేకుండా, దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు సత్యమే మాట్లాడతాడు. ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అన్ని రకాలుగా బలహీనమైన మనం పేర్లు రాయి చూసుకోవడం అయితే కూర్చొని మైక్ పట్టుకొని సో ప్రతి ఒక్కటి దేవుడు వివరంగా చెప్తుంటాడు. ప్రతి ఒక్కటి. He will never hide anything. Never hide. సో ప్రతి ఒక్కటి దేవుడు అలా యథార్థంగా ఒక్క మాట కూడా దాయకుండా చూస్తాడు. దేవుడితో సావాసం చేయడం ఎంత ఓపెన్గా ఉంటుందంటే ఏ దాపరికం, ఏ కోపం, ఏ క్రోధం, ఏ ద్వేషం, ఏ పగ, ఏ కక్ష, ఎలాంటి మనస్పర్ధం ఆయన ఉండదు. అపార్థం చేసుకోడు దేవుడు. అర్థం చేసుకొని మాట్లాడతాడు. ఏం చేసుకొని మాట్లాడతాడు? అర్థం చేసుకొని మాట్లాడతాడు. కానీ మన ఆన్లైన్ ఆపేస్తాడు. మీరు ఎవరైనా మీరు ఏది ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా, మీరు ఎవరైనా ఆ పిల్ల చూడండి, లేకపోతే ఆమె చూసుకోండి. మీరు రాయరు, ఆ పిల్లలు కూడా చూసుకోండి. ఊరికే బయట లోపల తిరుగుతుంటారు. లేదు ఆయనకి ఎక్కడైనా మీరు ఆన్లైన్లో స్పీకర్స్ మాట్లాడడం చూస్తున్నారా? ఇలా కనెక్షన్స్ 6-7 మంది కూర్చొని ఉంటారు. ఇక్కడ రోజు ఇక్కడి నుంచి నేను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క విషయంలో దేవుడితో సామరస్యం కలిగి ఉండడు చాలా చాలా మంచిదా చెడ్డదా మనం ఆలోచించాలి. ప్రతిరోజు మనం దేవుడితో మాట్లాడితే ప్రతిరోజు యథార్థంగా మాట్లాడతాడు. ప్రతిరోజు మనకి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ఆయన మాటలో తేడా ఉండదు. ఆయన మాటలో మోసం ఉండదు. ఆయన మాటలో దాహా ఉండదు. ఆయన మాటలో సమస్తం సత్యం ఉండదు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిగతంగా ఇప్పుడు మీరు ఎవరినైనా కలవండి, పర్సనల్గా మీరు ఎవరినైనా కలవండి, పర్సనల్గా ఎవరినైనా సావాసం కలిగి ఉండండి. అది ఒక సామెత ఉంది, పైన పటారం. సో బయట చూడడానికి లోపల ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అదే నేను చెప్పిన ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, ఒక తల్లి అయినా, ఒక తండ్రి అయినా, కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక రోజు చెప్తారు, అయ్యో నాకు ఎందుకు చెప్పలే అంటారు. కానీ ప్రతిరోజు మనం చూస్తున్నాం, వాళ్ళతో కలుస్తున్నాం, కానీ మన మనసులో ఏదో ఒకటి. కానీ దేవుడి సన్నిధిలో దేవుడితో ఏది ఉండదు. అందుకే అంటారు,
దేవుడితో స్నేహం నిత్య స్నేహం అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మాట్లాడితే కేవలం నీతోనే మాట్లాడతాడు, నీతోనే. ఆయన వేరొకరి గురించి నీతో మాట్లాడాడు, వేరొక వ్యక్తి గురించి నీతో మాట్లాడాడు, నీతోనే మాట్లాడతాడు. కరెక్షన్ నీకే చేస్తాడు, మంచిది నీకే చెప్తాడు, చెడుది నీకే చెప్తాడు, దీవెలు నీకే ఇస్తాడు. మరి అదేవిధంగా బాధ కూడా నువ్వే భరించాలి. ఇది దేవుని యొక్క స్వభావం. సో దేవుని పోలికలో ఉన్న మనము, దేవుళ్ళో జీవిస్తున్న మనము అలాంటి యథార్థమైన జీవితం జీవించాలి. కేవలం ఆ రీతిగానే జీవించాలి, ఇంకా వేరే జీవితం మనం జీవించదు. నేను ఎవరి కోసం బతకడానికి రాలా. ఐ డి నాట్ కమ్ టు లివ్ ఫర్ అదర్స్. ఐ జస్ట్ ఫుల్ఫిల్ మై రెస్పాన్సిబిలిటీస్. నా బాధ్యతను నా భార్య పట్ల, నా బిడ్డల పట్ల, నా మనమరాల పట్ల, మరి అదేవిధంగా నా మినిస్ట్రీ పట్ల ఓన్లీ మై రెస్పాన్సిబిలిటీస్. బట్ ఐ హ్యావ్ నాట్ ఫార్మ్ దిస్ మినిస్ట్రీ నార్ ఐ యామ్ డూయింగ్ దిస్ మినిస్ట్రీ ఫర్ ఎనీబడీ. ఎవరికోసం ఈ మినిస్ట్రీ నేను చేస్తలేదు, మీరు కూడా ఎవరికోసం ఈ మినిస్ట్రీ చేస్తలేదు, కేవలం మీ కుటుంబం కోసం, అంటే వాళ్ళ అవసరతల కోసం, జస్ట్ ఫర్ దే నీడ్స్. ప్రార్థన చేస్తాం, ఫిజికల్గా ఏ కష్టం మనం చేస్తాం. సో మన సావాసం, మన బాధ్యత కేవలం వారి కోసం మనం చేసే ప్రార్థన మాత్రమే. ఈ ప్రార్థన దేవుడు మనకిచ్చిన ఒక రెస్పాన్సిబిలిటీ, మన పిలుపుకు ఒక బాధ్యత. సో ఏ బాధ్యతలో మనం జీవించాలి సేవలో? పిలుపు బాధ్యతలు. ద వాట్ ఫర్ వాట్ గాడ్ కాల్డ్, అకార్డింగ్ టు దోస్ రెస్పాన్సిబిలిటీస్ we should be in the ministry, we should be in the family, we should be in the congregation, we should be in the church. ఇప్పుడు మనం చర్చికి వెళ్తాం, కంపౌండ్ వాల్ ఊడుస్తామా? ప్రేయర్ చేస్తాం. సో మన పని అది. ఈవెన్ చర్చిలో పోయి ఊడిస్తే, అమ్మ నువ్వెందుకు చేస్తున్నావు, నీ పని అది కాదు, ఇంటికి పో, ప్రేయర్ చేసుకున్నావు కదా. ఊడ్చేవాళ్ళు తుడిచేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు చూడండి, ఏ పని చేయడు, ఎవరితో మాట్లాడు, కేవలం మీకు. హి విల్ టాక్ అబౌట్ యు. సో మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకైతే యథార్థంగా దేవుని స్వభావం కలిగి మన జీవితం మనం జీవిస్తామో అందులోనే మనకు మేలు, చాలా మేలు, చాలా సంతోషం, ప్రశాంతంగా ఉంటాం. సో కాబట్టి దేవుడు చూడండి, ఎవరితో ఏ జోక్యం చేసుకోడు. ఏదన్నా అవసరం ఉంటే తన ప్రవక్తల ద్వారా వెళ్ళి మాట్లాడబడ్డాడు. సో అదేవిధంగా ఈరోజు టైటిల్, ద లార్డ్ ఈజ్ యువర్ రెడీమర్. అంటే దేవుడే మనల్ని కాపాడే వ్యక్తి, దేవుడే మనల్ని ఓదార్చే వ్యక్తి, దేవుడే మనల్ని లేవనెత్తే వ్యక్తి, దేవుడే మనకు సమస్తం సమకూర్చే వ్యక్తి. కాబట్టి దేవుడి యొక్క స్వభావం కలిగి, దేవుడితో మనం పరిపూర్ణంగా సావాసం మనం కలిగి ఉంటే నిండుగా మనం దీవించబడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఐజియా 54:8లో, ఏషియా గ్రంథం 54:8 ఇన్ ఏ లిటిల్ వర్డ్ ఐ హైడ్ మై ఫేస్. చదువుదాం. ఇన్ ఏ లిటిల్ వర్డ్ ఐ హైడ్ మై ఫేస్ ఫ్రమ్ thee for a moment, but with everlasting kindness will I have mercy on thee, says the Lord thy Redeemer. చదవండి. నిమిషం మాత్రము నీకు విముఖుడను, అంటే నిమిషం మాత్రమే నేను నీకు దూరమైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని
మీ విమోచకుడగు యెహోవా యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, నిమిషం మాత్రమే, గంటలు కొరది కాదు, రోజులు కొరది కాదు, నేను నీకు దూరంగా నేను ఉంటాను. ఓన్లీ ఫర్ ఎ వైల్ ఐ విల్ బి అవే ఫ్రమ్ యూ. ఫర్ ఎ లిటిల్ వైల్ ఐ విల్ హైడ్ మై ఫేస్, బట్ మై లవ్, మై కైండ్నెస్ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్ లాస్టింగ్. హీ సేస్ విత్ యూ, నాట్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో దేవుని యొక్క ముఖకాంతిని, దేవుడు తన ముఖాన్ని ఎప్పుడు దాస్తాడంటే నీతో మాట్లాడినప్పుడే, నీతో ప్రాబ్లం ఉన్నప్పుడే, అందరితో కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో తన స్వభావాన్ని తెలియపరుస్తున్నాడు. చూడండి, దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మనసు పూర్తిగా మనిషికి మాట్లాడతాడు, మనిషి మాట్లాడతాడు. ఏదో ఒక రహస్యం ఎక్కడో ఒకటి దాగి ఉంటుంది, కానీ దేవుడి దగ్గరికి వస్తే రహస్యాలు చెప్పి నిన్ను బలపరుస్తాడు, తనలాగా తయారు చేస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క డిక్లరేషన్ అంటే ప్రతి ఒక్క విషయం ఏదైతే ఇందులో దేవుడు మాట్లాడుతున్నాడో, ఈ యెషయా గ్రంథం 54:8లో దేవుని యొక్క కృప ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఉంటుంది, దేవుని యొక్క జాలి ఉంటుంది, మరి దేవుని యొక్క గుణగణాలు మనకు దేవుడు తెలియజేస్తాడు. ఆమేన్. ఆయన ఒక సొంత భావాలు మనకు తెలియజేస్తున్నారు. అయితే మొదటి పాయింట్ మనం వినినట్లయితే, కొద్దిపాటి సమయం మాత్రమే దేవుడు తన ముఖాన్ని మన నుంచి దూరంగా పెడతాడు. మీరు చూడండి, మనం సామెతల గ్రంథంలో చదివితే సూర్యుడు చాలా ప్రకాశిస్తాడు, ఈ లోకంలో చాలా వెలుగునిస్తాడు. కానీ అలాంటి గొప్ప సూర్యుడు కూడా మబ్బులు కమ్ముతాయి, మేఘాలు కమ్ముతాయి. ఎప్పుడో ఒక రోజు, సంవత్సరానికి ఎప్పుడో వస్తుంది, ఏదో అంటారు మృగమ ఏదో అంటారు. ఆ రోజు గర్భస్త్రీలు కూడా బయటికి వెళ్ళరు, మంచిది కాదు, అట్లా గ్రహణం. సో కొద్దిపాటు సమయమే గ్రహణం వస్తుంది, ఆ తర్వాత గ్రహణం అలా తొలగిపోతుంది. 3 గంటల దాకా గ్రహణం ఉంటుందని సైంటిస్టులు చెప్తారు. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు కొద్దిపాటు సమయం మాత్రమే మనకు కొద్దిగా దూరంగా ఉంటాడు. కొద్దిగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా దూరంగా ఉన్నారనుకోండి, కోపంతో జీవితాంతం కోపంతో ఉంటారా? జీవితాంతం మాట్లాడుకుంటుంటారా? వాళ్ళు కోపంగా ఉన్నా పొద్దున లేచి మనకు టిఫిన్ కడతారు, స్కూల్కి స్నాక్స్ పెడతారు, మళ్ళీ 4 గంటలకు పిల్ల వచ్చిందా లేదా చూస్తారు, మళ్ళీ 4 గంటలకు టిఫిన్ కూడా రెడీ అవుతుంది. సో దేవుడు కూడా మన దగ్గర తన ముఖాన్ని దాచిన తన సన్నిధి ద్వారా ప్రతి నిత్యం మనల్ని నడిపిస్తూ వస్తాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేపుతాడు, లేవు ప్యాట్రిక్ 6 o'clock అయింది లేవు అంటే. దేవుడు లేపితేనే లేస్తాం మనం, అలారం కాదు లేపి. అలారం మోగాలంటే కూడా దేవుడు మోగాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ రెస్పాన్సిబిలిటీస్. వైల్ హీ సెంట్ us ఇన్ దిస్ వరల్డ్, హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీస్. ఈ లోకంలో పంపించినప్పుడు మన బాధ్యతను తీసుకున్నాడు. మన బాధ్యత ఎవరు తీసుకోరు? ఎవరైనా ఒక వయసుకు వచ్చిన పిల్లని మీరు చూసుకుంటారని చెప్తారా? ఎవరు చూడరు. ఎందుకంటే ఏమో మనకెందుకు, రేపు ఏమవుతుందో ఏమో అంట. ఒక వయసున్న అబ్బాయి, అతను రేపు ఏమవుతాడో ఏమో మనకెందుకు అబ్బా అంట. కానీ దేవుడు తల్లి గర్భంలో నువ్వు పుట్టినప్పటి నుంచి తిరిగి పరలోకంలో చేరినంత వరకు నీ బాధ్యత వహిస్తున్నాడు. కానీ నీ దగ్గర నుంచి కొద్దిగా పాటు దూరంగా ఉన్నా కూడా నీకు కావాల్సిందంతా. చూడండి, ఒక మంచి మాట ఉంది, బాధ్యత అంటే ఒక మాట చెప్తున్నాను. పెళ్లి కాకముందు కొంతమంది స్త్రీలైనా పురుషులైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పొద్దున లేవాలంటే ఏం చేస్తారంటే, అంటే మా ఇంట్లో జరిగిన సంగతి చెప్తున్నాను నేను, బయట నాకు తెలియదు. మా హనీ మా తను ఇద్దరు లేవాలంటే వాళ్ళు అలారం పెట్టుకుంటారు. అలారం పెట్టుకొని లేస్తారు, ముందే లేచిపోతారు. నాకంటే ముందు కూడా లేస్తారు, రెడీ అవుతారు. నేను కొన్నిసార్లు పడుకుని పోతాను. చూడండి ఈ విషయం, ఎందుకంటే చాలామంది లేవాలంటే, ఇప్పుడైనా మీరైనా కాలేజీకి దానికి పనికి వెళ్ళాలంటే అలారం పెట్టుకుంటున్నారు, అవునా కాదు? కానీ కొంతమంది అంటారు నేను ఆటోమేటిక్గా లేచిపోతారు.
దానికి ఆటోమేటిక్గా ఎట్లా లేచిపోతారో ఆ రహస్యం చెప్తున్నాను. చెప్పాలి ప్రైజ్ ది లార్డ్. ఆటోమేటిక్గా నాకు కరెక్ట్గా టైం కాగానే వేలుకొచ్చేస్తుంది. కొంతమంది 3 o'clock ప్రేయర్ కూడా బ్రదర్ నేను ముందు అలారం పెట్టుకుంటుండే ఇప్పుడు ఆటోమేటిక్గా లేచిపోతాం. ఈ రహస్యం చాలా మందికి తెలియదు. నేను చెప్పాలంటే చెప్పమంటే చెప్తా, లేకపోతే లేదు. ఎందుకంటే మీకు వినాలని చాలా ఆసక్తి. పెళ్లి కాకముందు ఎవరికి బాధ్యతలు ఉండవు. ఏం కాకముందు, బిఫోర్ మ్యారేజ్ నో రెస్పాన్సిబిలిటీస్. మస్తు పట్టుకుంటారు, ఎవరు లేపినా కూడా లేవరు. కానీ పెళ్ళి అయిన తర్వాత అలారం అక్కడ ఉండదు. పెళ్ళైన తర్వాత అలారం అవసరం ఉండదు. ప్రాబ్లమ్స్ లేపుతాయి. అరే లేవురా, పనికి పోవాలి, జీతం రాకపోతే అడ్డీ కట్టలేము, జీతం రాకపోతే ఫీజు కట్టలేము, జీతం తీసుకురాకపోతే పెళ్ళాం ఇంట్లో ఉండనియదు. ఈ బాధ్యతలు లేపుతాయి. ఏమండి లేపకముందే లేచిపోయారంటే నా కర్మ అంట. प्रेज द लॉर्ड। हाँ, जब से पत्नी का मांग भरा इधर का पूरा मांग चले गया। చాలా మందికి పెళ్ళైన తర్వాత బాధ ఏదైపోతుంది. ఆమెకు బిందియా నింపి ఈయన బిందియా మొత్తం పోగొట్టు, ఆ మధ్యలో పాపడే లేకుండా అయిపోయింది. ఆమె కరెక్ట్గా నింపిండు, ఈయన మొత్తం పోగొట్టుకున్నాడు. అలాంటి జీవితం. So when you have the responsibilities will become your alarm. It will wake you up. ఇప్పుడు నన్ను అన్ని పనులు చేసే విధంగా ఎవరు నాకు చెప్పరు, బ్రదర్ రేపు 12 గంటలకి మీరు వాక్యం చెప్పాలి, సాయంత్రం ప్రేయర్ ఉంది, రేపు పొద్దున మోనిక ఏడ్చుకుంటూ వస్తుంది, ఆమెను ఓదార్చాలి నువ్వు. ఇవన్నీ కూడా నాకు ఎవరు చెప్పరు. ఐ మై సెల్ఫ్ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. సో దేవుడికి మన పట్ల రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి నిత్యం ముఖము దూరం పెట్టిన తన కృప, తన ప్రేమ, తన కనికరం, తన జాలి మాత్రం దూరం ఉండదు. అందుకే వాక్కులో చెప్పాడు, నా ప్రేమ నుండి నిన్ను ఏది వేరు చేయలేదు. పీపుల్ మే సపరేట్ యూ, పీపుల్ మే డూ సంథింగ్ ఏదైనా చేయొచ్చు, కానీ నా ప్రేమ అది మన బలం. దేవుని ప్రేమ కోసం ప్రాపంచపడాలి. ఇప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళు చాలా ప్రేమిస్తారు నాకు తెలుసు, కానీ 5 రోజులు ప్రేమిస్తాను. నేను సమాధిలో వచ్చి ప్రేమ అని పడుకుంటున్నా మీద ఎప్పుడు రాడా, ఒకరోజు వచ్చి 2 పువ్వులు వేసిపోతాడు. అవునా కాదా? ఆగండి, కానీ నిత్యము ఉండే ప్రేమ అని అందుకు చేసి. సో లిటిల్ బాయ్ he may hide his face. This refers to a temporary season of divine discipline or judgment. ఇది ఎందుకు దేవుడు ఇలా చేస్తాడంటే తన ముఖాన్ని కొద్దిపాటు సమయం దూరంగా మనకు అడ్డుగా అంటే చాటుగా ఉంచుకుంటాడంటే ఒక మంచి పద్ధతిలోకి మనము జీవించే విధంగా. పద్ధతి discipline is very important before prayer. So when there is no discipline, then your prayer will not reach it. తన ముఖకాంతిని దూరంగా పెట్టి తాను మనకి ఏం నేర్పిస్తాడంటే పద్ధతులు, ఎలా ఉండాలి, ఎలా నాకు ముందు మాట్లాడడం రాదు. హౌ టు స్పీక్ విత్ పీపుల్ ఐ డోంట్ నో. ఏదో రకంగా మాట్లాడేవాడు, వాళ్ళు బాధపడతారా, వాళ్ళు వేధించబడతారా, ఇలా నాకు తెలియదు. కానీ దేవుళ్ళు వచ్చిన తర్వాత ఎప్పటి వరకు ఓదార్పు, ఎప్పటి వరకు సహించి, ఎప్పటి వరకు ఓదార్చాలి అప్పటి వరకు ఓదార్చి, ఎప్పటి వరకు జ్ఞానం చెప్పాలి అప్పటి వరకు చెప్పి, ఆ తర్వాత ఎలా మాట్లాడాలో అవన్నీ పద్ధతులు నేర్పించాను. ముందు అట్లా కాదు. నేను చాలామందికి చెప్తాను మినిస్ట్రీలో, నేను ముందు చాలా హార్డ్ ఉండే, చాలా అంటే చాలా హార్డ్ ఉండే. నా కోపం చాలా ఉండే. నా కోపం వల్ల నేను చాలామందిని పోగొట్టుకున్నాను. చాలామంది దగ్గర నుంచి నాకు ప్రతి నెల వచ్చే కానుకలు నేను పోగొట్టుకున్నాను. ఎందుకంటే నా కోపం అలాంటిది.
ఆయన దేవుళ్ళో నేను మాత్రం పరిపూర్ణంగా ఉండేవాడిని. కానీ నా దగ్గర వచ్చి మాట్లాడాలంటే నా టీం మెంబర్ కూడా మాట్లాడేవాడు. అంత కోపంగా, అంత సీరియస్గా మినిస్ట్రీ చేసేవాడు. ఐ వాంటెడ్ టు మేక్ డిసిప్లిన్, బ్రింగ్ డిసిప్లిన్ అమంగ్ ద పీపుల్, అమంగ్ ద మినిస్ట్రీ. కానీ మాట్లాడే కొన్ని విషయాల్లో నాకే డిసిప్లిన్ లేదు. ఆ తర్వాత నేను మెల్లిమెల్లిగా దేవుడు నాకు అన్నీ నేర్పించాడు. సో డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని కష్టాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల, ఇప్పుడు 10 మంది మినిస్ట్రీ వాళ్ళు ఉండి తర్వాత ఇద్దరే ఉంటే కష్టం కాదా? అయితే అప్పుడు నేర్చుకుంటున్నాను. నేను అప్పుడు కోపపడకపోతే బాగుండేది. అప్పుడు వాళ్ళతో ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అరే అమ్మాయి పాపం నిజం తెలియదు నాకు చెప్పేశానేదో, అలా చెప్పకుంటే బాగుండేది. See how I disciplined myself. How I was able to discipline myself because of the problems which I faced. నా బాధల వలన, ఒకరు లేకపోవడం వలన, ఒకరు దూరం అవ్వడం వలన, ఒక 10 రూపాయలు రాలేదనుకోండి, ప్రతి నెల మోనిక నాకు 10,000 ఇచ్చేది. రాలేదు, అప్పుడు ఉన్న కష్టం నాకు తెచ్చేది మోనిక. అరే మై దిస్ ఈజ్ హౌ గాడ్ హైడ్స్ హిస్ ఫేస్. ఎలా ముఖాలు దాస్తాడంటే నీకు యథార్థం చూపెడతాను వచ్చేది. దీనివల్ల ఇది. కొన్నిసార్లు నా కుటుంబంలో నేను మినిస్ట్రీ మీద చాలా ఫోకస్ అయ్యి నా పిల్లలకి, నా భార్యకి, నా మనవరాలకి దూరమై మినిస్ట్రీ అంటే వాళ్ళు పడే బాధ ఇవన్నీ కూడా నాకు తెలియదు. నేను ఒకటే మనసు పెట్టుకొని దాని మీదనే ఫోకస్ అయ్యాను. ఎప్పుడైతే నేను ఇవన్నీ ఒకటి నేర్చుకున్నాను, ఒక వ్యక్తితో మాట్లాడడం కంటే వాళ్ళని చదవడం మొదలుపెట్టాను. ఐ స్టార్టెడ్ రీడింగ్ దెమ్ బిఫోర్ కౌన్సిలింగ్ దెమ్, బిఫోర్ స్పీకింగ్ ఎ వర్డ్, బిఫోర్ టేకింగ్ ఎ డిసిషన్. ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే డిసిషన్ వస్తుందో అది డిసిషనే. ఎందుకంటే ఇవన్నీ దేవుడితో కూర్చొని మాట్లాడే కదా నేను ఆ నిర్ణయానికి వస్తున్నాను. నా కౌన్సిలర్ ద్వారా నేను తెలుసుకున్న విషయాలన్నీ తెలుసుకొని రాను. సో దిస్ ఈజ్ హౌ గాడ్ డిసిప్లిన్స్ us. మినిస్ట్రీలో చాలామంది గొప్ప మినిస్ట్రీ చేస్తారు, కానీ ఈ పద్ధతులు తెలియదు. సో దేవుడు ఏం చేశాడంటే తన ముఖాన్ని కొద్దిగా, ఇప్పుడు సపోజ్ సోఫియా కొన్ని విషయాలు నేర్చుకుంటుంది. అరే అవును, నేను ఇలా పట్టుకోవడం పోయి ఇలా పట్టుకున్నాను, అందుకే నాకు షార్ట్ కొట్టింది. నెక్స్ట్ టైం మనం షార్ట్ కొట్టేలాగా పట్టుకుంటుందా? సో దిస్ ఈజ్ హౌ గాడ్ మేక్స్ యూ టు హోల్డ్ ద మైక్. చిన్న విషయాల్లో దేవుడు నిన్ను జాగ్రత్త పరుస్తాడు. అందుకే నీ పాదములకు దీపము నేను అన్నాడు. ఐ ఆమ్ ద లైట్ టు యువర్ ఫుట్ స్టెప్స్ అన్నాడు. అంటే ఇఫ్ ఇట్ డజంట్ షో లైట్ టు యువర్ ఫుట్ స్టెప్ యూ షుడ్ స్టాప్. అక్కడే ఆగాలి. చీకట్లో కాలు పెడితే ఏమైంది? కింద పడి ఎన్నో ప్రమాదాలు వస్తాయి. అలా నువ్వు ఆయన అడుగులో, ఆయన లైట్లో నడవడం మొదలు పెడితే ఆయన యొక్క వెలుగుని ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ దాకా అదే మోసే 400 సంవత్సరాల ముందు ఎన్నో విషయాలు చూడగలిగాడు. అందరూ వాగ్దాన భూమి, పాలు తేనె పండే భూమి. Joshua also went there inside the promised land, but Moses could see from far. పాలు తేనె పండే భూమి. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తాం, ఒక ఇల్లు కొనుక్కుంటాం, కిరాయికి తీసుకుంటాం, ఆ ఇంట్లో వెళ్ళి చూస్తాం మనం, అవునా కాదు? కానీ మోసే ఇక్కడుండి ఆ ఇల్లు చూశాడు, ఆ ఇంట్లో అలా తిరిగేసి వచ్చాడు. సో మోసెస్ వాస్ దేర్ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్. చాలా మంది అనుకుంటారు మోసే వెళ్ళేదండి, బట్ ఆయన కంటి చూపు ద్వారా హీ వాస్ దేర్ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్. సో ఆ రీతిగా when you are disciplined, God will show you everything which is coming in your way. ఎందుకంటే వెలుగు, దూరం వెలుగు అంటే అన్నీ కనిపిస్తుంది కదా. కనిపించిన తర్వాత పోతారా వద్దా నిర్ణయం. ఇప్పుడు ఈజ్ నాట్ గుడ్, ఇప్పుడు అక్కడ వర్షం వస్తుంది, పోతామా మనం? అదే ఒక్క అడుగులోనే వెలుగుదంటే ఏం కనిపిస్తలేదు అంట.
బట్ వెన్ యు వాక్ ఇన్ హిస్ లైఫ్, ఎప్పుడైతే ఆయన చెప్పిన మార్గంలో ఆయన చెప్పినట్లు మనం నడుస్తామో అప్పుడు మన జీవితంలో వెలుగు పూర్తి కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని కరెక్షన్ చేసి డిసిప్లిన్ చేయాలని ఆయన ప్రయాసపడిన మనకున్నదే మనకు. అందుకే మనం పెద్దలను కూడా ఎదిరిస్తాం, తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తాం, ఎవరినైనా ఎదిరిస్తాం. ఎందుకంటే మనం నేర్చుకోవడం ఆ యొక్క ఆశ కలిగి. ఇప్పుడు దేవుడు నాతో అన్నాడు, నువ్వు రోజు వెళ్ళాలి మినిస్ట్రీ. ఎస్, నేను అనలేదు దేవునికి, ప్రభా రోజు కౌన్సిలింగ్కి వస్తారు, మరి నేను వేరే దగ్గరికి వెళ్ళాలి, నేను మరి ఆ పని నేను చెప్పింది. ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతానని అడుగుతా దేవుడిని. ప్రభా నాకు మంత్లీ ఎలాగా రెంటు అది ఇది చాలా కష్టమైంది. అప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి నాకు సమాధానం. ఇన్ని రోజులు నువ్వు పోషించుకున్నావా లేకపోతే నేను నిన్ను పోషించాను? ఇన్ని సంవత్సరాలు పోషించిన దేవుడు మా అంటే ఒక 5 సంవత్సరాలు బతుకుతానో లేదు, పోషించడా? విల్ హి నాట్ ప్రొవైడ్ మీ ఎవ్రీథింగ్? ఈరోజు నేను ఒక్కరి గురించి కాదు ప్రొవైడ్ నాకు కావాలని, నేను ఎందరికో వెళ్ళి తీసుకొచ్చే వ్యక్తిని. సో ఇంతమంది ఉన్న తర్వాత వాళ్ళ ద్వారా నాకు ఒక బుక్క అన్నం పెట్టడం దేవుడు. సో దిస్ ఈజ్ హౌ వి హావ్ టు డిసిప్లిన్ అవర్సెల్వ్స్. ఆస్క్ క్వశ్చన్. నిన్ను మినిస్ట్రీ చేయమన్నప్పుడు కదా మినిస్ట్రీ చేయి. ఎలా వస్తుంది ఏమొస్తుందో ఇన్ని సంవత్సరాలు నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేను పోషించాను. కానీ కొందరు నేను పనికి పోకపోతే నేను ఇలాగే నా షాప్లో పోషించాను. డైలీ 5,000 3,000 ఇన్కమ్ ఉన్న షాప్ నేను పోషించాను. అప్పుడు భయపడలేదు. ఎలా బతుకుతాను ఆ రోజు నుంచి. సో ఆ రీతిగా మనం కూడా when God wants to discipline you, దేవుడు ఏదైనా నిర్ణయం తీసుకోమన్నాడు వెంటనే తీసుకో. చాలా మంది అంటారు, ఒక భార్య భర్తల స్టోరీ చెప్తున్నాను నేను. ఒక ప్రవక్త ప్రాఫిట్, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఒక పెద్ద యూనివర్సిటీలో లెక్చరర్స్ అన్నమాట. ఇద్దరు లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు హఠాత్తుగా భర్తకు దేవుని యొక్క స్వరం వినిపించింది. హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు డూ ద మినిస్ట్రీ అన్నాడు దేవుడు. మినిస్ట్రీ చేయాలా? మరి నాకు ఏమీ లేదు తినడానికి, నేను ఉద్యోగం మానేస్తే నాకు ఎవరు పోషిస్తారు? అయితే వెంటనే ఏమైందంటే ఆ ప్రవక్తకు తన భార్యను చూపెడుతున్నాడు దేవుడు, CEO వైఫ్. అయ్యో భార్య సొమ్ము మీద నేను బతకాలా? లోకులు ఏమనుకుంటారు అన్నాడు. వాట్ పీపుల్ విల్ సే దే విల్ లాఫ్ అట్ మీ. ఆడలో సొమ్ము తింటున్నావు అని. నేను చెప్పింది నువ్వు చేయలేదు. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే చాలా మంది భార్య పని చేస్తే భర్త చేస్తలేడని చాలా లోకుగా మాట్లాడతారు. అంటే వాడు దద్దమ్మ, వాడు వేస్ట్, వాడికి సంపాదన లేదు అలా మాట్లాడతారు. ఈయన కూడా అట్లనే అనుకున్నాడు. కొన్ని రోజులు అలా వెళ్ళింది. ఇతని మినిస్ట్రీ కొద్దిగా బాగానే నడుస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, టెల్ యువర్ వైఫ్ టు డూ ద మినిస్ట్రీ. అయ్యో ఇప్పుడు మేము ఇద్దరు ఎట్లా బతుకుతాం? టెల్ యువర్ వైఫ్, నీ భార్యను కూడా చేసి మినిస్ట్రీ చేసి. ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు మినిస్ట్రీ చేస్తే పోషిస్తారు. ఆమె వెళ్ళి కాలేజీలో యూనివర్సిటీలో రిజైన్ లెటర్ పెట్టింది. అప్పుడు ఆ ప్రిన్సిపల్ గారు అంటున్నారు, అమ్మ నీకు కావాలంటే శాలరీ ఇస్తాను, అమ్మ నువ్వు ఇంట్లో నుంచి అలా పార్ట్ టైం వచ్చిపో, గంటకి వచ్చి ఒక లెక్చర్ ఇచ్చేసి కానీ నువ్వు మంచిగా చెప్తావు, మా యూనివర్సిటీ కావాలి, నీ వల్ల మాకు చాలా పేరు వస్తుందంటే ఆమె ఏమన్నదంటే లేదు నేను వెళ్ళాలా. సో ఆమె ఉద్యోగం మానేసి భార్య భర్తలు ఇద్దరు ఇప్పుడు ఏం చేయాలంటే ఎలాంటి నిర్ణయం చూడండి. మంచి ఉద్యోగం, లాక్స్ ఆఫ్ రూపీస్ ఎవ్రీ మంత్. భర్త ఉద్యోగం పోయింది, ఇప్పుడు ఇంటి అద్దె కట్టాలి, పిల్లల్ని పెంచాలి, చాలా బాధపడుతుంది.
ఇమ్మీడియట్గా ఒకరోజు ఒక కాల్ వచ్చింది తన భర్తకి, ఈరోజు సాయంత్రం నీకు ఒక ప్రోగ్రాంలో వచ్చి వాక్యం చెప్తాను. ఆ వాక్యం ఏదైతే అతను అక్కడికి వెళ్ళి చెప్పాడో, దేవుడు అక్కడ చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలు చూసి అనేక, ఆ చర్చ అయినది కాదు, ఆయన జస్ట్ గెస్ట్ స్పీకర్ అనమాట. అక్కడ వచ్చి ఆ చర్చ అయినదని ఆ ఉండిలో అక్కడ ఉన్న మైక్ బాక్స్, కవర్ లేని కట్ల కవర్లు, కానుకలేని కట్ల కానుకలు, కొందరైతే బంగారం, వెండి, డైమండ్ స్వస్థత పొందుతున్నారు. చాలా అలా డబ్బులు నిండిపోయింది, ఓవర్ఫ్లో మనీ వస్తుంది. అయితే ఇప్పుడు ఓవర్ఫ్లో మనీ ఎవరికి వచ్చింది? ఆ చర్చికి వచ్చింది. ఈయన కాదు, ఈయన దాన్ని ముట్టలేడు, చర్చి కాదు కదా. అయితే ఇది ప్రేయర్ చేసి క్లోజింగ్ ప్రేయర్ అయిపోయింది. ఆ యొక్క చర్చి పాస్టర్తో చెప్పాడు, పాస్టర్ ప్రేయర్స్లో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ చెప్పేసి వస్తే ఆ పాస్టర్ కూడా ఓకే పాస్టర్ థ్యాంక్ యూ అట్లా ఇట్లా ఈయనకు 5,000 10,000 ఏదో ఇచ్చాడు, పంపించాడు. చాలా సంతోషం ఇచ్చాడు, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఏ చర్చి పాస్టర్ ఏదైతే ఇన్వైట్ చేశాడో అతను ఏం చేశాడంటే ఈ డబ్బులన్నీ ఒక సంచిలో వేసేసి అట్లా సంచులు నింపాడు. 3 సంచులు నింపి కార్లు వేసుకొని తీసుకెళ్ళి ఈయన ఒక ఇంట్లో డబ్బు చేసి ఈయన ఇంట్లో తీసుకెళ్ళి, ఈ పాస్టర్ అంటాడు నాకెందుకు సార్, ఇది మీ చర్చిది, దేవుడు అక్కడ వింటాడు, ఇది నీది, నా చర్చికి వచ్చేది వస్తుంది, కానీ నువ్వు వచ్చిన తర్వాత పడింది ఇది నీకే. ఇందులో నేను పాల్గొన్నాను అనుకో, నాకు ఎలాంటి రోగం వస్తుందో నాకు తెలియదు, నీ డబ్బులు నీ దేవుడిని అడిగే నీ దగ్గర వచ్చింది. ఎప్పుడైతే ఈ డబ్బులు పడుతున్నాయో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ డబ్బులు శామ్ డబ్బులు ఉండొద్దు, ఇది శామ్కి ఇచ్చేయాలి. నాకు అదే నువ్వు వాక్యం చెప్తున్నావా, హీలింగ్ అవుతుందా, నాకేమై అనిపిస్తలేదు, కానీ ఒకటే అనిపిస్తుంది, ఈ డబ్బులు ఆయనకి, ఈ డబ్బులు ఆయనకి. అదే విధంగా నేను చివరికి పని చేసినంత వరకు, నేను ఇంటికి వచ్చి ఈ డబ్బులు ఇక్కడ పెట్టినంత వరకు నా మనసులో ఒక రకమైన ఆందోళన ఉండేది. కాబట్టి ఈ డబ్బులు మీరు తీసుకొని నాకు చిన్న ప్రేయర్ చేయండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఎప్పుడైతే ఆ డబ్బులు ఆయన ఇచ్చేసి ప్రేయర్ చేసుకొని ఇలా ఇంటికి వస్తున్నాడు, ఎప్పుడో ఆయన ప్రయాసపడ్డాడు, ఒక చర్చ్ ల్యాండ్ కావాలని ఒక దగ్గరికి వెళ్ళి బేరమాడాడు. ఈ వాస్ నెగోసియేటింగ్, 10 రూపాయలకి ఇవ్వండి, 5 రూపాయలకి ఇవ్వండి అని పాస్టర్. అప్పుడు ఆయన రిటర్న్ వస్తున్నప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ ఫోన్ చేసి అంటున్నాడు, సార్ మీరు ల్యాండ్ అడిగారు కదా తక్కువ రేటుకి, వాళ్ళు మీకు ఫ్రీగా ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు. సో చూడండి, ఈ భార్య భర్తలు ఇద్దరు ఏం బాధపడ్డారు, మమ్మల్ని ఎవరు పోషిస్తారు. వాళ్ళు రిటైర్మెంట్ కాకమునిపే దేవుడు గోను సంచుల్లో నింపి వారి ఇంట్లో పోగొట్టారు. సో వెన్ గాడ్ టెల్స్ యూ టు డూ సంథింగ్, లిసన్, అంతే వినాలి. కానీ కొన్నిసార్లు మనం వినం. అయితే ఆయన డివైన్ డిసిప్లిన్ అంటే ఇది ఆధ్యాత్మికంగా నిన్ను బలపరిచి నిన్ను నడిపించడానికి మాత్రమే ఈ యొక్క పద్ధతుల్లో దేవుడు నడిపించాడు, నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క కోపం కూడా నిన్ను నాశనం చేయడానికి కాదు, నాట్ టు కండమ్, నాట్ టు డిస్ట్రాయ్. నువ్వు బలహీనగా, లోకంలో వచ్చే కోపం ఎలా ఉంటుంది, కొందరు కోపంతో మర్డర్ చేసేసి, కానీ దేవుడు కోపం కేవలం నీలో బాధ్యతలు తీసుకురావడానికి, నీలో కరెక్షన్స్ తీసుకురావడానికి. ఎందుకంటే ఆయన డివైన్ రెస్పాన్సిబిలిటీ, అది ఆధ్యాత్మికంగా ఆత్మలో బాధ్యత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆత్మలో బాధ్యత మన పట్ల కలిగి ఉన్నాడు, ఆత్మ బాధ్యత మనకు నేర్పియాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మందికి బాధ్యతలు ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక బాధ్యతలు ఉండవు. ఇప్పుడు మా టీం మెంబర్స్తో మాట్లాడుతున్నాను అనుకోండి, మా టీం మెంబర్స్కి వచ్చి వైర్లు పెట్టాలి, మైక్ కూర్చాలి, కీబోర్డ్ ఆల్టర్ మీద రావాలి, బ్రదర్ వస్తారు, అది ఇది సౌండ్ సిస్టమ్ అది ఇది సర్దుకొని కుర్చీలు వేసుకొని కూర్చోవడం బాధ్యత వాళ్ళకి బాగా తెలుసు. అవునా? చాలా మంచి డిసిప్లిన్, చాలా డిసిప్లిన్. కానీ మొదటి బాధ్యత ఏంటంటే ఒక అర్ధగంట ముందు వచ్చి ఆత్మల కోసరం, మా కోసరం ఆధ్యాత్మికంగా మేము ప్రార్థన చేస్తాం, మేము ప్రేయర్లో ఉంటాం అన్న బాధ్యత ఆధ్యాత్మిక బాధ్యత అంటారు.
ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్. శారీరకంగా బాధ్యత నెరవేరుస్తాము, కానీ ఆధ్యాత్మిక 11 o'clock ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో 10 o'clock నేను ప్రేయర్ చేస్తాను. వాళ్ళు ఎవరు రావడం లేదు, వాళ్ళు పరలోకానికి రారు, నువ్వు కూడా పోవాలి. పోతామా? సో వాళ్ళు చేస్తలేరు, వీళ్ళు చేస్తలేరు, వీళ్ళు ఇట్లా అట్లా కాదు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో గాడ్ ఈస్ టీచింగ్ యు స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్, నాట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ. సో ఎప్పుడైతే దేవుడు కరెక్షన్ చేస్తాడో, ఎప్పుడైతే మనకు ఆ బాధ్యత ఇవ్వాలనుకుంటాడో, బాధ్యత ఇవ్వక మునుపు నీకు నేర్పియాలి. ఒక కంపెనీ జాయిన్ అయితే 6 months ట్రైనింగ్, 3 months ట్రైనింగ్. ఆ తర్వాత మోసే ఇజ్రాయెల్ బిడ్డలను నడిపించకూడదు, 40 years ట్రైనింగ్లో. హీ వాజ్ దేర్ ఫర్ 40 years. అండర్వెంట్ ట్రైనింగ్, హౌ టు లివ్ ఇన్ ద డెజర్ట్. ఎడారిలో దారి ఎలా కనిపెట్టుకొని పోవాలన్నది మోసేకి బాగా తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క కోపం మనల్ని నిత్యం నాశనం చేయడానికి కాదు. మనిషి యొక్క కోపం నిత్యం నాశనం చేస్తారు, చంపేస్తారు. కొంతమంది మాటలతోనే, అందుకే కీర్తనకారుడు కీర్తన గ్రంథం 52వ అధ్యాయం, నీ నాలుక షార్పర్ దన్ బ్లేడ్. నాలుక రెండంచులు గల ఖడ్గము. సో మన నాలుకలంట కత్తి కంటే పదునమైనది. రెండంచులు. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం చదవండి. సో దేవుని యొక్క కోపం మనల్ని నాశనం చేయడానికి కాదు. ఎ మూమెంట్ ఆఫ్ కరెక్షన్, ఎ డివైన్ రెస్పాన్స్ టు సిన్ ఆర్ రెబెలియన్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క కోపం ఎలాంటిదంటే, మనం చేసిన పాపం నిమిత్తం కోపం రావచ్చు. రెండోది ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం, దానివల్ల కోపం రావచ్చు. మీ ఇంట్లో కూడా మీ మమ్మీ డాడీ కోపం ఎందుకు పడతారు? ఆయన వాళ్ళకి వ్యతిరేకంగా. ఇప్పుడు సమాధానం ఇచ్చినప్పుడు ఇట్లా చూసినావు అనుకుంటారు, ఏం చూస్తున్నావు, చూసినా చూడలేదు, మనం భయపడిపోతాం. అవునా? చూసేది చూసేస్తాం. మరి అదేవిధంగా ఏం మమ్మీ అని ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మమ్మీ అని అడిగినా, ఏమడిగినా నేను ఏమనుకున్నా అని మనం డబ్బలాగి మాటలు ఎక్కువనే వస్తున్నాయి అంటారు. సో బికాస్ యు ఆర్ ఎన్ రిబెలియన్, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి దేవునికి కోపం వస్తుంది. మరి అదేవిధంగా చిన్న చిన్న ఆశలు కొన్నిసార్లు ఏదో ఒకటి ఉంటుంది, దానికోసమే దేవునికి కోపం వస్తుంది. ఆ చిన్న కోపం ఎంతసేపు ఉంటుందంటే, నువ్వు బాగుపడినంత వరకే. నువ్వు ఒక్కసారి బాగా ఇప్పుడు కరెక్ట్గా స్కూల్కి వెళ్తుంటే ఏమంటారు మమ్మీ డాడీ, ఏమన్నా పోతూ తీసుకుంటారు. ఆ రీతిగా ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఏమంటాడంటే, తన ముఖాన్ని దాచుకుంటాడు. హైడింగ్ హిస్ ఫేస్ ఈజ్ ఎ బిబ్లికల్ వే ఆఫ్ సేయింగ్ గాడ్ విత్హెల్డ్స్ హిస్ ఫేవర్. తన ముఖాన్ని దాచుకుంటాడంటే తన కృప, తన కనికర, తన జాలి నీ మీద రానివ్వకుండా ఆపేస్తాడు. ఆయన ముఖం దాచుకుంటే ఇవేవి నీ మీదికి రావు. సో ఎందుకంటే మనం చేసిన చిన్న చిన్న తప్పులు. ఇది ఎలా జరిగిందంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఎగ్జాంపుల్, గాడ్ హెల్డ్ హిస్ ఫేస్. దేవుడు తన ముఖాన్ని దాచిపెట్టి ఉంచాడు. ఎప్పటి వరకు తెలుసా? 40 సంవత్సరాల వరకు. ఇజ్రాయెల్ బిడ్డలు ఐగుప్తు దేశంలో. When Israelites were there for 40 years, God was just hiding his face. Why? Because they were rebellious. దేవునికి వ్యతిరేకంగా తిరిగి మాట్లాడటం వల్ల మరి వాళ్ళ ఇష్టం వచ్చిన పండుగ. సో అప్పుడే దేవుడు తన ముఖాన్ని కొద్దిగా వారి యొక్క డిసోబీడియంట్ అనుకుందాం. ఈరోజు మనం కూడా ఒకవేళ అలా ఉంటే మనం ఎక్కడెక్కడ వ్యతిరేకంగా దేవునికి ఉందాం, ఎక్కడెక్కడ దేవునికి అంటే చెప్పిన మాట వింటమే కాక మన ఇష్టసరంగా జీవిస్తున్నాం, మరి ఎదురు తిరుగుతున్నాం, కొన్నిసార్లు ఉద్దంటే చేస్తున్నాం. అవన్నిటినీ కూడా మనం దేవుడి సన్నిధిలో సమర్పించాలి. కేవలం ఈ వాక్కు వినడమే కాదు. సో మనం మన దేవుడితోనే కాక
తల్లిదండ్రులతో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఒకవేళ వాళ్ళు లేకపోయినా సమాధిలో ఉన్నా కూడా నువ్వు ఆ రోజు జీవించింది ఈరోజు క్షమాపణ కోరాల్సింది. ప్రతి ఒక్కరితో ఆ డిసిప్లిన్ మనం తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎందుకంటే దేవుని యొక్క కోపం నిరంతరం ఉన్న కోపం కాదు, అది కేవలం తాత్కాలికమే. ఈ డిసిప్లిన్స్, హిస్ డిసిప్లిన్ ఈజ్ లైక్ ఏ లవింగ్ పేరెంట్ కరెక్షన్ ఏ చైల్డ్, నాట్ టు డిస్ట్రాయ్ బట్ టు రిస్టోర్. నాశనం చేయడానికి కాదు తన యొక్క కోపం, కానీ నువ్వు పోగొట్టుకున్న సమస్తం తిరిగి. ఇప్పుడు చూడండి, ఒక తల్లి ఒక తండ్రి వాళ్ళకు నీ మీద కోపం ఉన్నంత వరకు సమస్తాన్ని దాచిపెట్టేస్తారు, నీకు ఇవ్వరు. కానీ ఎప్పుడైతే ఆ ప్రేమ వచ్చింది, అగో ఫ్రిడ్జ్లో నీకోసము చాక్లెట్, మమ్మీ నేను చూసిన చాక్లెట్ కనిపించింది, ఆ మూల ముందు చూడు, ఆ కవర్ ఇట్లా ఇవ్వండి, అమ్మా అక్కడ వెళ్ళినావా అని అప్పుడు పోతే అక్కడ పెద్ద క్యాటరేజ్. సీ వాట్ యు థాట్ ఇట్ ఈస్ లాస్ట్ అని, నా చాక్లెట్ పోయింది, నా అది పోయింది అని చెప్పి నువ్వు ఏదైతే అనుకుంటావో, కానీ దేవుడి ప్రేమ తిరిగి వచ్చినప్పుడు రెస్టోరేషన్, అన్నీ పోగొట్టుకున్నంత తిరిగి ఇస్తారు. నువ్వు పాపం వలన లేకపోతే దేవునికి వ్యతిరేకంగా తిరగడం వలన, మరి దేవుని మాట వినకపోవడం వలన నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది పోగొట్టుకోను, అది అక్కడ ఉంటుంది. నేను దేవుళ్ళో రాకమునుపు చాలా బాగుండే అనుకోండి, చాలా బాగుండే అనుకోవడం కాదు, ఉన్నా నేను నీ ముందు నేను ఎందుకు పడిపోవాలి, ఉన్నా బాగుంది. తర్వాత అన్నీ పోగొట్టుకున్నా, నేలపాలైపోయింది. కానీ దేవుళ్ళు వచ్చిన తర్వాత అన్నీ తిరిగి వచ్చింది. అంటే ఎక్కడో పెట్టేట అలా దాచి. సో ఈరోజు మీ అందరికీ ఆ దీవెనలు తిరిగి రావాలి. ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్. సో అందుకని ఆయన కోపం ఎల్లప్పుడూ ఉంటుందంటారు. ఒక నిమిషం ఒక వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతముండును. రేయి దుఃఖముల వలన కన్నీళ్లు కాదు, కానీ వేకువనే ఆనందము చేయును. చూసారా, మనం ఎప్పుడైతే తిరిగి వస్తామో వెంటనే ఆనందం చేయాలి. సహోదరి తిరిగి వచ్చి ఎప్పుడో పోగొట్టుకున్నాను ఆ నవ్వు, అవునా కాదు? కొన్ని ముఖాలు చూస్తే నవ్వు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఆయన కోపం క్షణము మాత్రమే. ఫర్ హిస్ యాంగర్ ఎండ్యూర్ బట్ ఏ మూమెంట్. ఇన్ హిస్ ఫేవర్ ఈజ్ లైఫ్. వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఏ నైట్ బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. కేవలం రాకండి. సో కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, జస్ట్ ఒక్క నిమిషం ఈ మాట ఈరోజు దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో యథార్థంగా నీతో మాట్లాడుతున్నాడు. స్నేహితులు బంధువులు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట దేవుడు అట్లా మాట్లాడాడు. నువ్వు ఇది పాటించు, నువ్వు పోగొట్టుకున్నదంతా ఇస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అనుకోవాలి. ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ రిస్టోర్డ్. సో నిన్నటి వరకు రాత్రి అనుకో, ఇప్పుడే నువ్వు లేచినావు, ఫ్రెష్గా ఫెయిర్ అండ్ లవ్లీతో కడుకో. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ కేవలం పూసుకోవడానికే కాదు, పేరేంటే లల్లి అంటారు, అది తెలుగులో యాడ్ వస్తుంది. కడుగుతే తెల్లగా అవుతుందంట. ప్రైజ్ ది లార్డ్. నేను ఎన్ని కడిగినా తెల్లగా అయితే లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పాయింట్, when God corrects you, think that is bringing you into discipline. ఒక మంచి పద్ధతి, ఆయన పద్ధతి నేర్చుకుంటే ఈ లోకం నిన్ను ఒక రకంగా విఐపి కింద చూస్తారు, దేవుడి తర్వాత నేను దేవుడిగా కొలుస్తాను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. కానీ ఈ లోకమంతా నేను దేవుడిగా కొలిచిన లూసిఫర్ మాత్రం నిన్ను కొలువడు.
ఆయన్ను వ్యతిరేకంగానే చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సెకండ్ పాయింట్, బట్ విత్ ద ఎవర్లాస్టింగ్ కైండ్నెస్ విల్ ఐ హ్యావ్ మర్సీ ఆన్ ది. ఏమంటాడు దేవుడు? నిత్యం విత్ ఎవర్లాస్టింగ్ కైండ్నెస్ విల్ ఐ హ్యావ్ మర్సీ. వి సీ ద కాంట్రాక్ట్స్. గాడ్స్ వర్క్ ఇస్ ఫర్ ఎ మూమెంట్, బట్ హిస్ మర్సీ ఈజ్ ఎవర్లాస్టింగ్. ఎలాంటి కాంట్రాక్ట్ కలిగి ఉన్నట్టు? కోపం ఉంటుంది, అది కూడా నా కాంట్రాక్ట్. అవునా కాదా? ఎప్పటి వరకు కాంట్రాక్ట్ సైన్ చేసింది దేవుడు? నువ్వు సచ్చినంత వరకు ఎప్పుడైనా కోపపడవచ్చు. అవునా? అదైనా కాంట్రాక్ట్. మరి అదేవిధంగా అది కేవలం కొంతసేపు ఉంటుంది. కానీ ఇప్పుడు నిన్న సాయంత్రం వచ్చింది, ఇప్పుడు పొద్దున్న వర్షం వచ్చింది. ఆ రీతిగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసురాజా వందనం, యేసు రాజా వందనం, పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవా వందనం. సో ప్రతి నిత్యం దేవుని యొక్క ఎవర్లాస్టింగ్ కైండ్నెస్, ప్రతి ఒక్క క్షణం ఆయన కంపాషన్, ఆయన కవరెంట్ ఆఫ్ లవ్, ఇవన్నీ కూడా మనకు తోడుగా ఉంటుంది ప్రియమైన దేవుడి బిడ్డ. ఆమేన్. సో ప్రతిదీ దేవుడు ఎందుకు కోపడతాడంటే టు రిడీమ్, టు రిస్టోర్, నిన్ను కాపాడడానికి, రక్షించడానికి. మరి నీకు పోగొట్టుకోవడానికి అన్ని పోగొట్టుకున్నాం మనం, కానీ దేవుడు వచ్చి జీవాన్ని తిరిగి దయచేశాడు, ఆమేన్. తన ప్రాణాన్ని పెట్టి. అది దేవుని యొక్క కోపం. ఆమేన్. సో కోపం ఎప్పుడైతే దేవునికి వచ్చిందనుకో, అది కూడా మేలుకి. అందుకే దేవుని స్తుతిస్తారు ఏమని? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు సదా సర్వదా మంచివాడు. ఈజ్ మర్సీ నాట్ బేస్డ్ ఆన్ యువర్ మెరిట్. ఇప్పుడు చూడండి, నువ్వు మంచి చేస్తేనే నీకు పొద్దు నుంచి దేవుడు జీవం ఇచ్చినాడు. మంచి చేసావు, ఈరోజు నీకు కళ్ళు ఇస్తున్నా అని చూడమన్నాడు. నువ్వు ఈరోజు నీ భర్తను బాగా ప్రేమించినావు, బాగా చూసినావు, ఇగో నీకు ఈ బోనస్ ఇస్తున్నా అన్నాడు. లైఫ్ ఒక రోజు ఎక్స్ట్రా. మన మెరిట్ మీద ఏది రాదు, మనం ఎప్పుడు పాపులమే. కానీ ఆయన యొక్క కృప వలన, ఆయన యొక్క ప్రేమ వలన, ఆయనకున్న కోపం వలనే ఈరోజు మనం జీవిస్తాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవ వందనం. తండ్రి దేవా వందనం. సో ఈ యొక్క వచనం ఒక ప్రవచనం కూడా కావచ్చు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క కోపం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ బిడ్డలు ఉంటుంది. కానీ ఈ కోపము ఏమని మారింది? ఒక రోజు అబ్రహాంతో అన్న మాట ఇది, నీ తర్వాత నీ బిడ్డలు 40 సంవత్సరాలు ఏమవుతారు? అనేక బాధలు పడతారు. కానీ దాని తర్వాత వాళ్ళు పాలు తేనె పొర్లి పొంగే దేశానికి వెళ్తారు. హల్లెలూయా. ఆమేన్. ఈ కోపంలో ఏముందంటే భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనం ఉంది. There is a prophetic word that you are going to become a blessing. సో దేవుని కోపం ఎప్పుడైతే వచ్చిందనుకోవాలి, అక్కడ నీకు మంచి జీవితం కూడా వచ్చింది, ఆమేన్. ఎదుగుదల వచ్చిందని, ఆమేన్. సంతోషం వచ్చిందని, ఆమేన్. పోగొట్టుకున్న సమస్తంలో పొందుకున్నావని. ఆమేన్. సో దేవుని కోపంలో అలాంటి ప్రవచనం ఉంది. సో ఈ వాక్కులో ప్రతి ఒక్కరు ఏం బోధిస్తారంటే కేవలం దేవుని కోపం బోధిస్తారు. కానీ ఇజ్రాయెల్ బిడ్డలు 400 సంవత్సరం తర్వాత వెళ్ళిన ప్రాఫెసీలోకి ఎవ్వరూ గ్రహించరు. సో ఈరోజు నువ్వు నాశనం అయినవనుకో, బాధతో ఉన్నావు, వేదనతో ఉన్నావు, బలహీనంగా ఉన్నావు, పోగొట్టుకున్నావు, థింక్ దెర్ ఈస్ ఎ ప్రాఫెసీ దట్ యు ఆర్ గోయింగ్ టు ప్రాస్పర్. వాట్ ఎవర్ యు లాస్ట్, ఏదైతే పోగొట్టుకున్నావు అవన్నీ నీకు తిరిగి వస్తుంది అనుకోవాలి. ఆమేన్. అదే దేవుని కోపం. హల్లెలూయా. దేవుని కోపంలో చాలా పెద్ద దీవెన ఉంటుంది. ఆమేన్. అందుకే ఎక్కడైనా పడిపోయిన వెంటనే నేను ఒక మాట చెప్తాను, దేవుడు మినిస్ట్రీ లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ఏదైనా ఆటకు వస్తే కూడా అక్కడ కూడా దేవుడు లేవనెత్తుతాడు. ఆమేన్. సో ఇన్ ఎవ్రీథింగ్ ఐ సీ గ్రోత్, బ్లెస్సింగ్. కాబట్టి ఎందుకంటే నీకు తెలిసిపోతుంది, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది ఇక ఏదైనా దీవెన రాబోతుంది. ఆమేన్. ఇప్పుడు మీ దగ్గర డబ్బులుంటే 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు మీకు అర్థం కాదు 1 తులం బంగారం కొనుక్కొచ్చేది అనుకుంటారా లేదు? చూడండి, సో కష్టం వచ్చేది ఈ 1,00,000 రూపాయలు కూడా పెట్టినప్పుడు. కానీ 1,00,000 రూపాయలు ఎప్పుడైతే కూడిపోయిందో అప్పుడు ఏమొస్తుంది? ఈ గొలుసు కొనుక్కుంటే ఇంటి ఉంటుంది, లేకపోతే కమ్మలు కొనుక్కుంటే ఇంటి ఉంటుంది. నేను కూడా అందరిలాగా వేసుకొని పెళ్ళి ఊరు. ఇప్పుడు కొంతమంది జిమ్కాలు వేసుకుంటారు, ఊరికి ఇంటి అంటారు. ఎందుకు? అది వచ్చిందని అందరూ చూడాలి.
ఆ గంగరెద్ద ఏదో ఎద్దంట గజల్ అట్లా. ఇప్పుడు కొంతమంది చైన్ వేసుకున్నాడు, మొగోళ్ళు అయితే 2 గుండీలు ఇప్పి పెడతారు, ఎందుకంటే చైన్ సో కూడబెట్టినంత వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడతారు. సో దేవుని కోపం కూడా అలాంటిది. ఈరోజు కూడబెట్టినవనుకో, నిన్నాళ్ళు దేవుని మాట వినకుండా, కానీ ఈరోజు ఆ దీవెన నీకు రాబోతుంది. లామెంటేషన్ ఉపదేశకుడు పరమగీత ప్రసంగి అంటారు. ఇట్ ఈస్ ద లార్డ్స్ మర్సీ దట్ we are not consumed, because his compassion fail not. They are new every morning. ప్రతిరోజు నూతనమైనదంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెడీమర్ హూ రిస్టోర్స్ అంటే ఈరోజు చూడండి, దేవుడు కాపాడమే కాక సమకూరుస్తాడంటే, ఇప్పుడు మీ అంకుల్ ఉన్నాడు అనుకోండి, ఎవరు మీ అంకుల్, ఆయన లక్షాధికారి, మీరు భిక్షాధికారి అనుకోండి. అయితే ఆయనకు తెలిసింది మన దగ్గర డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడు, పూటకు అన్నం కూడా లేదండి, వచ్చి రాగానే అమ్మ ఏంటమ్మా వండుకోవడానికి కూడా ఏం లేదా అని ఏం చేస్తాడు, వెంటనే ప్రొవిజన్ ఏమేమి కావాలో డీమార్ట్కి పోయి అన్ని తీసుకొచ్చి, లేదా ఆన్లైన్ ఆర్డర్ చేస్తాడు. ముందు చికెన్ బిర్యానీ తెచ్చుకోమ్మా, తినేద్దాం, తర్వాత షాపింగ్కి వెళ్దాం. ఆ పూటకు బాగా చికెన్ బిర్యానీ తిని మళ్ళీ షాపింగ్కి వెళ్ళాడు. నీకు చూస్తాడు, తిండి రిస్టోర్ అయిపోయిందా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు, ఎందుకు ఇంత బాధపడుతున్నాడు, జీతం ఏం చేస్తున్నాడు, జీతం వచ్చిందంతా వడ్డీకే పోతుంది, కిరాయికే పోతుంది, అవునా? సరే ఏదో 2 మాట్లాడతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఎంత అప్పు ఉంది మీకు లిస్ట్ ఇవ్వండి. అయితే ఈ సహోదరు ఏం చేస్తాడు, ఒక 10,000 ఎక్కువ వేసుకుంటుంది. మనకు ఆ బుద్ధి పోదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఆ రకంగా ఒక 2-3 లక్షలు ఇస్తాం. అది ఆయన ఏం చేస్తాడంటే 2 లక్షల 3 లక్షలు, సరే నేను 3.5 ఇస్తున్నా తీసుకో. అప్పుడు ఇప్పుడు సంతోషం, 60,000 బాగా 10 ఎక్కువ ఇస్తాను. సో ఆ రకంగా అప్పులు తీర్చేస్తాడు, నీకు కావలసిన భోజనం కూడా సిద్ధపాటు చేసేస్తాడు. సో అదే విధంగా రెడీమర్ అంటే తిరిగి అన్ని సమకూర్చేడే దేవుడు. మరి ఆయన దయా కనికరం చూపించేది. సో దేవుడికి కోపం వచ్చిందనుకోండి, నీ కుటుంబంలో పోగొట్టుకున్న సమస్తం రిస్టోర్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే దేవుడు కోపంతో నీ జీవితంలో స్టెప్ పెట్టినను, అయితే నీకు ఇప్పుడు ఏమొచ్చింది, కోపంతో నీ ఇంట్లో అడుగు పెట్టిననుకోండి, దేవుడు ఏమొచ్చింది, పోగొట్టుకున్నదన్నీ తిరిగి వస్తుంది, అన్నీ తిరిగి వస్తుంది. సో దేవుని కోపం మనకేంటిదంటే డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్, 2 రకమైన. కాబట్టి గాడ్ ఈజ్ నాట్ ఏ డిస్టెంట్ జడ్జ్ అన్నమాట. దగ్గర నుంచి చూసి సమస్తాన్ని కనిపెట్టి మనల్ని కరెక్షన్ చేసి, ఆ కరెక్షన్ కూడా ఎందుకు చేస్తాడంటే, ఇది కరెక్ట్ అయితేనే నువ్వు ఈ దీవెనకు ఈ జీవితంలో 10th క్లాస్ పాస్ అయితే అందుకని 10th క్లాస్ చాలా. సో అదేవిధంగా దేవుని గొప్ప కూడా మన రిస్టోరేషన్ కోసమే ప్రియమైన దేవుని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు వందనం, యేసు వందనం. సో ప్రతి నిత్యము మన మీద తన జాలి తన కరుణ చూపెట్టాలని దేవుడు పడే ప్రయాసం ఏంటంటే, కొద్దిపాటు సమయము తన ముఖాన్ని కష్టాల్లోకి మనకు నడిపించాడు. ఇప్పుడు చాలా వరకు అమ్మ పేరు తీసుకుంటలేని ఏమన్నా కష్టాలు నడిచిన తర్వాత కదా కొద్దిగా బుద్ధి వచ్చింది, అవునా కాదు? అమ్మ నీకు ప్రతి కొంతమంది మానేరా సారా అంటే మానేరు. ఎప్పుడైతే పడి కింద పడి పనులు వీళ్ళు రాలిపోతాయి, అప్పుడు అమ్మాయి తాగలే, అప్పటిదాకా మంచిగా తాగాలమ్మా ఎవరికి విన దేవుడే ఇస్తున్నాడు పైసలు తాగాలి. అది ఆత్మనలా. ప్రైజ్ ది లార్డ్.
తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవా సో దేవుని యొక్క కోపం క్షణం మాత్రమే, కానీ కృప ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు తన ముఖాన్ని ఎందుకు దాస్తాడంటే సమస్తాన్ని మనకు సమకూర్చుకోవడానికి మాత్రమే. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షిస్తాడని అన్నప్పుడు తన ప్రేమ నిరంతరం మన పైన గుమ్మరించే విధంగా మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడు కూడా ఎడారిలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనము అంటే ఏ మార్గం తెలియకుండా జీవిస్తామో అలాంటి మార్గంలో వచ్చి అలాంటి ఎడారిలో వచ్చి మన జీవితాలను విశాలమైన తోటగా మార్చే విధముగా దేవుడు కోపాన్ని తెచ్చుకుంటాడు. సో ఈరోజు ఎక్కడెక్కడ మనం ఎడారి జీవితం జీవిస్తున్నాము, ఈరోజు నమ్మాలి. ట్రస్ట్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ రిడీమ్ యు. ప్రతి ఒక్క బలహీన నుంచి నువ్వు కోపాన్ని ఎందుకో నన్ను దేవుడు దీవిస్తాడు, ఎందుకో నేను ఇంత బాధపడుతున్నాను, ఎందుకో నా జీవితంలో ఎన్ని బలహీనతలు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఈరోజు దేవుడు వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నువ్వు కొద్దిపాటు సమయం నువ్వు చేసిన ప్రతి ఒక్క తప్పిదములు నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటే రాబోతుంది ఏంటి? నువ్వు వ్యతిరేకంగా నడిచినావు, దేవుని చిత్తానుసారంగా నడవలేదా, అది నీ కుటుంబంలో బయట ఎక్కడైనా కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడికి సమర్పించుకుంటే ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, మనని మనం పరిపూర్ణంగా దేవుడి సన్నిధిలో సమర్పించుకుందాం. అడుగుదాం ఆ దేవుడిని, ప్రభువా నన్ను క్షమించు, ఎక్కడ నేను ఎలాంటి బలహీనంగా జీవించాను, ఎక్కడ ప్రభా నీవు నాకు బోధించిన బోధన విని కూడా నేను బలహీనతల్లోనే జీవించి ప్రభా ఇంకా నీకు కోపం, ఇంకా నీకు తండ్రి నా పట్ల ద్వేషాన్ని తెప్పించాను. కానీ ఇక ముందు ప్రభా నేను యథార్థమైన జీవితం జీవించే విధంగా, కేవలం నీలోనే జీవించే విధంగా నన్ను దీవించండి. ఒకవేళ నీ మాట వినకుండా లోకరీతి మాటల్లోనే జీవిస్తే నన్ను క్షమించండి ప్రభా. ఈరోజు నీ కోపానికి కారణం నేను, నా ఆశలు, నా కోరికలు, నాలో ఉన్న లోకరీతి బలహీనతలు ప్రభా నీకు కోపం తీసుకొచ్చింది. కానీ ఇక ముందు నేను లోకరీతి వ్యక్తిని కాను, నేను నీ బిడ్డను ప్రభా, నన్ను క్షమించండి. నేను చేసిన ప్రతి ఒక్క తప్పిదములను క్షమించండి, నన్ను దీవించండి, నన్ను ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. నీ ఆత్మ ద్వారా నన్ను ఈరోజు ప్రతి ఒక్క తప్పిదములు తెచ్చుకొని బలపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. Father God, our Redeemer, we thank you for the everlasting kindness that flows from your throne. You are not a God who stays anger, but one who delights in the mercy. Even when we feel abandoned, your love is working to redeem us, Lord Jesus. Seal this word in our hearts and let our life let us live daily in the light of your compassion. Lord, we believe that we be a vessel of that same mercy to others. Restore every broken soul and draw us closer to your unfailing love. Yes, Lord, we make this prayer in the mighty name of Jesus Christ of Nazareth. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు ద్వారా మీ అందరు దీవించబడతారని నేను నమ్ముచున్నాను. చాలా మందికి ఈరోజు వాక్యము నచ్చింది అనుకుంటాను, ఎందుకంటే ఇది చిన్న కన్ఫెషన్ మాత్రమే, స్మాల్ కన్ఫెషన్. ఇది పెద్ద పనేం కాదు. సో మీకు తెలుసో తెలీదు, Psalm 51 కీర్తన గ్రంథం 51 మీరు ప్రతిరోజు చదివితే ఎంత చాలా బాగుంటుంది. మీరు చదువుతారో లేదో నాకు తెలియదు. Psalm 51 మీరు రోజు చదివితే చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఎందుకంటే ఎప్పుడైతే దావీదు రాజు చిన్న పాపం చేశాడో ఆయన ఈ రీతిగా మాట్లాడాడు దేవుడితో. నాథన్ కేమ్ టు రిబూక్ డేవిడ్ ఫర్ టేకింగ్ Bathsheba. దేవా నీ కృప Have mercy on me, O God, in your unfailing love, in your abundant compassion, bolt out my sin. Wash me thoroughly of my guilt and clean me from my sin, for I acknowledge my wrongdoings, and my sin is always before me. Against you, you alone have I sinned. What is evil in your sight I have done. You are right when you pass sentence, and blameless when you judge judgment.
for I have been guilt-ridden from birth. A sinner from my mother's womb. I know you desire truth in the heart. You teach me the wisdom in my inmost being. Cleanse me with your hyssop, and I shall be clean. Wash me, and I shall be whiter than snow. Fill me with your joy and gladness. Let the bones you have crushed rejoice. Turn your face away from my sins, and blot out all my offense. Create in me, O God, a clean heart. Give me a new and upright spirit. Do not cast me out of your presence, nor take away from me your spirit of holiness. Give me again the joy of your salvation, and sustain me with a willing spirit. Then I will teach your ways to wrongdoers, and sinners will return to you. Deliver me from the guilt of blood, O God, the God who saves me, and of your justice I shall sing aloud. O Lord, open my lips, and my mouth will speak your praises. You take no pleasure in sacrifice, where I to give the burnt offering. You could not take it, delight in it. A broken spirit is my sacrifice, O God. You will not despise a contrite heart. Shower Zion with your favor, rebuild the walls of Jerusalem. Then you will delight in fitting sacrifice, burnt offerings, and whole holocausts. Bulls will then be offered on your altar. కాబట్టి ఈ యొక్క ప్రార్థన ప్రతి నిత్యం చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం పాపులమే, ప్రతిరోజు ఏదో ఒక చిన్న పాపం చేస్తాం. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను, కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం చదివితే, why do you boast of wickedness, you strong man? All the day long you are plotting destruction. Your tongue is like a sharp razor. You who practice treachery. Praise the Lord. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన నాలుక రేజర్ కంటే చాలా షార్ప్. కాబట్టి కీర్తన గ్రంథం 51 ప్రతిరోజు మనల్ని మనం పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువా నన్ను కడుగు. ప్రత్యేకంగా మినిస్ట్రీలో ఉన్న మనం ప్రతిరోజు మనల్ని మనం కడుగుకొని రావాలి. వీ హ్యావ్ టు వాష్ అవర్స్. ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది సామ్ 91:23 అది చాలా బాగా చదువుకుంటారు, బట్ క్లెన్సింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవునా కాదు? సో కాబట్టి అదేవిధంగా 51 చదివినప్పుడు కీర్తన గ్రంథం 52 కూడా చదవండి కొద్దిగా. ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాటు చేస్తున్నాం. సో దేవుడు తెలియపరు, ఇది దీవెనకరమైన మాటలు. ఇది ఏదో దేవుడు మనల్ని శపిస్తలేడు. టు రిసీవ్ వీ హ్యావ్ టు గో త్రూ దిస్. ఏదో నేను ప్రార్థన చేస్తున్నానని వాక్యం చెప్తున్నా అంటే నీలో ఆటంకాలు ఉంటే నీ ఎవరికి ప్రార్థన చేసినా అది ఫలించదు. అది నీకే శాపమైందావు, మనకే అది బలహీనత. సో ఫస్ట్ సామ్ 51, సామ్ 52 మనం చదువుకున్న తర్వాత దేవుని రక్షణ అడగండి, పరిపూర్ణంగా వస్తుంది. ఫుల్ ఆఫ్ గ్లోరీ విల్ బి ఫిల్డ్. సో ఈరోజు రాత్రి కూడా చదవండి. సామ్ 141 నైట్ ప్రేయర్ చదవండి ఎవ్రీ డే, ప్రతిరోజు. ఇదంతా రోజు నేను చదువుతా. ఇది కేవలం చదువుకుంటా నా కోసరం. ఐ రీడ్ ఓన్లీ ఫర్ మీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాక నేను కనీసం ఒక 4-5 అధ్యాయాలు వేరే సపరేట్గా చదువుతాను ఎవ్రీ డే. అది చదవకపోతే నాకు నిద్ర రాదు. నిద్ర వచ్చినా నేను పండుకొని లేచినా మళ్ళీ రాత్రి చదువుతాను. కాబట్టి ప్రియమైన దేవుడు, ప్రతిరోజు కీర్తన గ్రంథం 51 నీ నాలుకను శుద్ధీకరించు. ఎందుకంటే అతను చూసే ప్రతి ఒక్క మాట జీవము. ఇట్ ఈస్ అ లైఫ్. Proverbs 19 says, the word which comes out of your mouth will give life and death. So every day cleanse. టంగ్ క్లీన్ పెట్టి గుంజుతాం కదా అంటాం ఎంతోమంది. అవునా కదా? లోపల నుంచి పోటీలు వచ్చినట్టు గుంజుతారు కొంచెమంది. అరే పాపాన్ని గుంజు బయటికి, నాలుక ద్వారా, కంటి ద్వారా, ఇవన్నీ కూడా మనం చేయాలి. చాలామంది టంగ్ క్లీన్ పెట్టి నాలుక కట్ చేసేసి ఇట్లా 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 గుంజుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు, ఇది చాలా ముఖ్యం మనకి. సో ప్రతిరోజు ఈరోజు మంచి మాట. వేర్ ఎవర్ యు ఆర్ పనిష్డ్ బై ద యాంగర్ ఆఫ్ గాడ్, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ పనిష్మెంట్. అది శిక్ష కింద తీసుకోకు, అది ప్రవచనం, నీ దీవెన. నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ సంథింగ్ గ్రేట్ ఇన్ ద లార్డ్.
దేవుళ్ళను ఉన్నతమైన స్థితికి లేవనెత్తును. ఆమేన్. సో ఈరోజు వాక్యం అంతా కూడా దీవెన, కాల్ ఇట్ బ్లెస్సింగ్. ఆమేన్. ఏమని పిలుస్తాం? చాలా మంది ఏమంటారు, ఈరోజు అంతా బ్రదర్ నాకే చెప్పింది. అలాగే అనుకుంటుందామే ముందు కూర్చొని, నీ నాకే బ్రదర్, అవునా కాదు అనుకున్నావా లేదమ్మా? చూడు, నో, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. డోంట్ టేక్ నెగటివ్. దేవుని వాక్ నెగటివ్, పాజిటివ్. ఆమేన్. దీవించావు ప్రభు, ఆమేన్. ఆ రీతిగా తీసుకుంటేనే ఈ రీతిగా మనం మారచ్చు, లేకపోతే మారలేము. యూ కెనాట్ కరెక్ట్ యూసెస్. ఇప్పుడు చాలామంది ఎలా అనుకుంటామంటే, ఈరోజు దేవుడు మాట్లాడినంత సుమన్ గురించి మాట్లాడి వాడే నేనేలా. సో కొన్నిసార్లు పందిని చూసి కూడా మనం నేర్చుకోవాలి. అది పంది మీది కదా, అందుకే దేవుడు పందిని కూడా సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? పందిని ఉంటే తిని బలపడ్డారు కాదు, దాన్ని చూసి బలముగా మారడానికి. ఆమేన్. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిపూర్ణంగా సమర్పించుకుందాం. సో అందరు కూడా రెడీగా ఉండండి. విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్నాం. ముందుగా సహోదరి త్రేజా థామస్ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, సహోదరి త్రేజాను దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా బ్రదర్ థామస్ని, వారికి ఇచ్చిన ఇద్దరు కుమారుణ్ణి దీవించి ఆశీర్వదించండి. కుటుంబానికి మంచి ఆరోగ్యం, ఆయుష్ని దయచేయండి. శాంతి సమాధానం దయచేయండి. ఐక్యమత్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్క విషయంలో ప్రభా రమోలా, మరి అదేవిధంగా యశ్రాజ్ ఎదిగే విధంగా దీవించి, మీ యొక్క భవిష్యత్తులో వెళ్ళే విధంగా దీవించి ఆశీర్వదించి, నిత్యం మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మన నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా సహోదరి దుర్గకు దీవించండి, షైనిని దీవించి ఆశీర్వదించండి. షైనికి మంచి కాలేజ్ ఇచ్చారు తండ్రి, మీకే వందనాలు, స్తుతి స్తోత్రం. దుర్గ కృపకు రావాల్సిన డబ్బులు అతి త్వరలో వచ్చే విధంగా, మరి తన కంపెనీలో ప్రభా శాంతి సమాధానం కలిగి ఉండే విధంగా దీవించండి. వారి కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి సహోదరి సరితని దీవించి ఆశీర్వదించండి. సరిత భర్తను దీవించి ఆశీర్వదించండి. ప్రభా వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించండి. సరితకి మరి తన భర్తకి ఇరువురికి ఒక మంచి బిడ్డను దయచేసి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మన నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా పింకిని దీవించండి, రాకీని దీవించండి. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క లోకరీతి సోదరుల నుంచి, సైతాన్ శక్తుల యొక్క ఆటంకాల నుంచి, బంధకాల నుంచి ఇరువురికి విడుదల దయచేసి శాంతి సమాధానంతో దీవించే కృపతో దీవించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మన నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. లక్ష్మిని, లక్ష్మి భర్తని, వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులను అబ్బీదుకుని దీవించండి. మంచి జ్ఞానము బుద్ధి దయచేయండి. కొత్త ఇంటిని కూడా దీవించి ఆశీర్వదించి వారి కొత్త ఇంట్లో మీ సన్నిధి ఉండునుగాక, ఆరోగ్యం ఆయుష్ ఉండునుగాక. ప్రభా అదే విధంగా సహోదరి పద్మ గారిని దీవించి ఆశీర్వదించండి. ప్రభా వారికి రావాల్సిన ప్రభా ఇచ్చే ప్రతి ఒక్క పిఎఫ్ అమౌంట్ అతి త్వరలో వచ్చే విధంగా దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం. ప్రభా ఎలాంటి లోటుపాటు లేకుండా సహోదరి పద్మ వారి కుటుంబ సభ్యులు దీవించే విధంగా దీవించి ఆశీర్వదించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మా నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మేరీ మర్సీ వారి భర్తని, వారికి ఇచ్చిన కుమారుడు, కోడల్ని, కొడుకు, అల్లుడిని, కూతుర్ని కూడా దీవించి ఆశీర్వదించండి. మనమడు మనమరాలకి మంచి ఆరోగ్యం ఆయుష్ దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం ప్రేమ అనురాగాన్ని ఎల్లప్పుడూ దయచేసి ప్రభా ప్రతి ఒక్కరిలో మీరుండి నడిపించమని మీ ప్రియ కుమారుడకు మా నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎలిజబెత్ని, సంజుని దీవించండి. ఆర్థికంగా ఎక్కడెక్కడ ఇబ్బందుల్లో ఉన్నారో నీ ఐశ్వర్యం చేత వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. ప్రభా 5గురికి మంచి ఆరోగ్యం, 6గురికి మంచి ఆరోగ్యం ఆయుష్ దయచేయండి. 3 కూతుర్లకు మంచి జ్ఞానం బుద్ధి, కొడుకుకి మంచి జ్ఞానం బుద్ధి ఎదుగుదలను దయచేయమని కోరుచున్నాం. ప్రభా ఎల్లప్పుడూ కుటుంబం మీద మీ దయ, మీ కనికరం, మీ జాలి ఉండే విధంగా దీవించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మా నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా అదే విధంగా బ్రదర్ జూడ్ మర్ఫీని దీవించండి, జెరోజ్ మర్ఫీని దీవించండి. వారికి చిన్న 3 కుమార్తెలను, డాలీని, మరి అదేవిధంగా బెలిండాని, మరి వారి యొక్క కుమార్తె ప్రభా యేసయ్య, మరి అల్లుడిని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రభా వారికి అల్లుడికి ఇచ్చిన 2 బిడ్డలను ప్రభా మనమడిని మనమరాల్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభా సహోదరి జూడ్ మర్ఫీ, జెరోజ్ మర్ఫీ ఇరువురిని దీవించి ఇరువురికి మంచి ఆరోగ్యం ఆయుష్ని దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. వారి కుమార్తె వివాహం, బెలిండా వివాహం అది ఘనంగా, గొప్పగా, అన్ని విషయాల్లో ఏ కొరత లేకుండా జరిగే విధంగా దీవించేయండి. ప్రభా ఈ పెళ్లి చుట్టూ మీ సర్వంగ కవచముడును గాక. ఈ రక్తంతో కప్పి
ఇరువురు కుటుంబాలను ప్రభా కాచి కాపాడి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మన ఆదరణ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా అదేవిధంగా సగైరాని వారికి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలను దీవించండి, ఇద్దరు మరమరాలను దీవించండి, అల్లుండి దీవించి ఆశీర్వదించండి, ఆమేన్. కొడుకును కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆమేన్. కొడుకుకి మంచి భార్యను దయచేయండి, మంచి కుమార్తెతో ప్రభా యేసు అతి త్వరలో వివాహం జరిగే విధంగా తన కొడుకును దీవించండి, చిన్న కూతురు వివాహం జరిగే విధంగా దీవించండి. మరి అదేవిధంగా సహోదరి సగైరానికి వారి తండ్రి గారికి మంచి ఆరోగ్యం దయచేసి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మన ఆదరణ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ శామ్యుయల్ని ప్లస్ని దీవించి ఆశీర్వదించండి, వారి ఇరువురు తల్లులను దీవించి ఆశీర్వదించండి, ఇరువురు కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డలను జోయల్ని నిస్సిని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా నిస్సికి మంచి ఆరోగ్యం దయచేయండి, అతి త్వరలో ఆ గాయం ప్రభా పూర్తిగా మానిపోయే విధంగా దీవించి అతి త్వరలో ఆ బిడ్డ స్కూల్కి వెళ్ళే విధంగా దీవించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మన ఆదరణ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా డాలిని దీవించండి, వారి ఇరువురు అక్కలను దీవించి ఆశీర్వదించండి, ఆమేన్. వారి బావని దీవించి ఆశీర్వదించండి, కాబోయే బావని కూడా దీవించి ఆశీర్వదించండి, ఆమేన్. వారి యొక్క అక్క కుమారుడు కుమార్తెని కూడా దీవించి ఆశీర్వదించండి, ఆమేన్. వారి యొక్క తల్లి తండ్రికి ప్రభా మంచి ఆరోగ్యం ఆయుష్ని దయచేయండి. మరి సహోదరి డాలికి ఇంకా నీ ఆత్మాభిషేకాన్ని దయచేయండి. ఆమేన్. ఆ బిడ్డ నీలో సహనము ఓర్పు కలిగి ఇంకా నీ ఆత్మలో ఎదిగే కృపతో అనేకులకు నీ వాక్యాన్ని పంచిపెట్టే బిడ్డగా దీవించి ఆశీర్వదించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మన ఆదరణ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా వెరోనిక సొసైని దీవించండి, తన భర్త ఆంతోని దీవించండి, కుమారుని కోడల్ని ఇద్దరు అల్లుడిని ఇద్దరు కూతుర్లను దీవించి ఆశీర్వదించండి, ఆమేన్. మనమల్ని మనమరాలను దీవించి ఆశీర్వదించండి, ఆమేన్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆయుష్ దయచేయండి. ఆమేన్. సహోదరి వెరోనికకి మంచి ఆరోగ్యం దయచేయండి, ముఖాల్లో నూతనమైన బలం దయచేసి, ఉన్న నొప్పులన్నింటి నుంచి విడుదల దయచేయండి. ఆమేన్. ప్రభా బిడ్డని ఇంకా తండ్రివా నీ ఆత్మాభిషేకంతో అనేకులకు బోధించే విధంగా ప్రభా రహస్యాలు అనేక విధాలుగా మర్మాలు తెలుసుకొని బోధించే విధంగా దీవించి ఆత్మకార్యం జరిగే విధంగా దీవించి ఆశీర్వదించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మన ఆదరణ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లార్డ్ బ్లెస్ సిస్టర్ వనిత గాడ్కే లార్డ్ జీసస్, లార్డ్ బ్లెస్ her with new admissions o Lord Jesus. Lord, let the numbers increase in admission o Master God. ఆమేన్. ప్రతి ఒక్క స్కూల్, every school, Lord, let her come to her o Lord Jesus. Let the Anganwadi and Kichdi and Shiv Bhojan increase o Master God. ఆమేన్. Lord, bless her for everything whatever she is doing o Master God. ఆమేన్. Let every principal call her and give her the contract o Master God. Let every student rejoice through their food and through the whatever they supply o Master God. ఆమేన్. Lord, increase the numbers, increase the students, increase their payments o Master God, and let all the pending bills come o Master God. Amen. Let them clear all the debts o Lord Jesus. Amen. Lord, bless all the brothers and sisters, and bless Sister Vanita Gadge, and bless all our family, and grant her good health. In the mighty name of Jesus Christ of Nazareth I pray. ఆమేన్. ప్రభా రేణుక రమేష్ని దీవించి ఆశీర్వదించండి, ఆమేన్. వారి ఇద్దరు కుమార్తెలను దీవించండి, వారి ఇరువురికి మంచి ఆరోగ్యం ఆయుష్ను దయచేయండి. ఆమేన్. రమేష్కి ప్రభా లోకరీతి అలవాటు నుంచి విడుదల దయచేసి ప్రభా నిత్యం నీ సేవలో సన్నిధిలో ఉండే కృపతో దీవించమని మీ ప్రియ కుమారుడు మన ఆదరణ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా సహోదరి మేరీ బెట్రినాని వారికి ఇచ్చిన కుమార్తెలను అల్లుళ్లను మనమరాలను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా ఎక్కడ వారి కుటుంబంలో ఏ కొరత ఉందో వాటన్నిటిని నీ ఆత్మాభిషేకం ద్వారా సంపూర్ణంగా నెరవేర్చండి. ఆమేన్. సహోదరి మేరీ బెట్రినాని ఇంకా నీ సేవలో నీ సన్నిధిలో వాడుకొని నీకు సాక్షిగా జీవించే కృపతో దీవించమని మీ ప్రియ కుమారుడుకు మరి అదేవిధంగా వారి తల్లిగారిని మరి వారి కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడుకు మన ఆదరణ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. సహోదరి రాజ్ కుమార్ని బ్రదర్ నిస్సిని వారికి ఇచ్చిన 4 కుమార్తెలను అల్లుళ్లను మనమరాలను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రత్యేకంగా సహోదరి రాజ్ కుమారికి వారి యొక్క తల్లికి మంచి ఆరోగ్యం ఆయుష్ దయచేయండి. ఆమేన్. ప్రభా బ్రదర్ నిస్సిని రాజ్ కుమార్ని ఇంకా వాడుకోండి, మీ సేవలో మీ సన్నిధిలో అనేక స్థలాల్లో బోధించే బిడ్డలుగా, అనేక స్థలాల్లో ప్రభా మీ వాకును చాటే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. తద్వారా ప్రభా ఆ కుటుంబం నీకు సాక్షిగా యెహోషువ కుటుంబంగా జీవించే కృపతో దీవించమని మీ ప్రియ కుమారుడు మన ఆదరణ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి అన్న మైకిల్ని, తన కొడుకుని, తన కూతుర్ని
వారికి ఇచ్చిన మనమణ్ణి మనమరాలను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేయండి, భవిష్యత్తుని దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యమత్యాన్ని దయచేయండి. వారి అక్క చెల్లెలను అన్నదమ్ములను దీవించండి. ప్రతి ఒక్కరి ద్వారా మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి పుష్ప మేరీని దీవించండి, బెనర్ని దీవించండి, సిరిల్లి స్టెఫెని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆయుష్ దయచేయండి. ఆర్థికంగా సిరిలు యొక్క అకాడమీని, డ్యాన్స్ అకాడమీని లేవనెత్తండి. మరి అదేవిధంగా ప్రభా యేసయ్య స్టెఫీకి అతి త్వరలో వివాహం జరిగే కృపతో దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. అతి త్వరలో ప్రభా వారు దీవెనగా మారే విధంగా దీవించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంజలినా లూయిస్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆంజలినా లూయిస్కి కావలసిన సమస్తాన్ని ఏర్పరచండి. ప్రభు వారికి ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి ద్వారా మీరు మహిమను పొందుకోవాలని, వారికి ఉన్న కష్టాలు నష్టాలు మీరు తోడుగా ఉండమని, వారికి ఉన్న లోకరీతి బలహీనత నుంచి విడుదల దయచేయమని మీ ప్రియ కుమారుడు మా నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ప్రభా లక్ష్మీబాయిని దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క తండ్రి వ్యాపారాన్ని, చేపల వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా వారికి రావాల్సిన స్థలము అతి త్వరలో వచ్చే విధంగా, వారు గృహాన్ని కట్టే విధంగా దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. మరి ముఖ్యంగా ప్రభా యేసయ్య వారి కొడుకుకి మరి కుమార్తెకి అతి త్వరలో వివాహాన్ని జరిపించండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్ వచ్చే విధంగా, ప్రమోషన్ వచ్చే విధంగా దీవించి ఆశీర్వదించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. జయశ్రీని, వారి యొక్క తల్లి గారిని, భార్యని, కుమార్తెని దీవించండి. వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ దయచేయండి. ఆమేన్. ప్రభా జయశ్రీని వారి తల్లి గారికి మంచి ఆరోగ్యంని, మరి ప్రతి ఒక్క దుష్ట దురాత్మ శక్తి నుంచి విడుదల దయచేసి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ప్రభా నిర్మల హరియాలని దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క భర్తను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వారి కుమారుని ప్రభా దీవించి ఆశీర్వదించండి. ప్రభా అవును తండ్రి యేసయ్య వారి కుమారునికి అతి త్వరలో విదేశానికి వెళ్ళాల్సిన ఆ యొక్క ద్వారంను తెరవండి. ఆ బిడ్డకు ప్రభా మంచి సంబంధం వచ్చి అతి త్వరలో వివాహం జరిగే విధంగా దీవించండి. ఆమేన్. ప్రభా రాజీవ్ తండ్రివా అతి త్వరలో ఇంటి బాధ్యతను మోసుకుపోతావు. బిడ్డకు వచ్చే జ్ఞానాన్ని బుద్ధితో దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా ప్రతి ఒక్క బాధ్యతలో ఆ బిడ్డ పాల్గొనే విధంగా, తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా మారే విధంగా దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వారి కుమార్తె శ్రీజను, మరి అదేవిధంగా ఇద్దరు మనమరాలను అల్లుండి కూడా దీవించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సుమన్ని, వారి యొక్క తమ్ముడిని దీవించి ఆశీర్వదించండి. ప్రభా వారి ఇరువురికి, మరి అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం ఆయుష్ను దయచేయండి. ఆమేన్. సుమన్ని మీ సేవలో, మీ సన్నిధిలో వాడుకోండి తండ్రి. కావలసిన జ్ఞానము బుద్ధి ఆ బిడ్డకు దయచేయండి. తల్లికి దీవించి ఆ తల్లికి మంచి ఆరోగ్యం ఆయుష్ను దయచేయండి. ఆమేన్. ప్రభా వారి తండ్రి గారిని దీవించి రిటైర్ అయిన తర్వాత ప్రభా వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ వారి కుటుంబానికి చెందే విధంగా దీవించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా సంధ్య యాదవ్ని దీవించండి, అనిల్ని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వారి అత్తగారి కుటుంబాన్ని, తల్లిగారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. సహోదరి సంధ్యకి అతి త్వరలో గొప్ప ద్వారం ప్రభా, ఉద్యోగానికి తెరవండి ప్రభా. ఆమేన్. ఇన్నాళ్ళు పోగొట్టుకున్న ప్రతి ఒక్క అవకాశాలు ఇక ముందు అవకాశం వెనకట్ల అవకాశం వచ్చే విధంగా దీవించండి. ఆమేన్. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి. వారి భర్త చేస్తున్న వ్యాపారాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని ప్రభా యేసే ఆశీర్వాద కుటుంబంగా మార్చి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సోఫియాని, వారి భర్త శ్రీనివాస్ని దీవించండి. ఇద్దరు కుమార్తెలను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ఇరువురు ప్రేమతో, అనురాగంతో, ఐకమత్యంతో ఉండే కృపతో దీవించండి. ఆమేన్. శాంతి సమాధానం ఎల్లప్పుడూ వారిని కప్పును గాక. ఆమేన్. మీ ప్రేమ, మీ కనికరం ఎల్లప్పుడూ వారితో ఉండును గాక. ఆమేన్. ఆర్థికంగా ఎక్కడ బాధపడుతున్నారో ప్రభా ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించి అప్పులు ఇచ్చే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం బుద్ధిని దయచేయండి. ఆమేన్. ఈ ప్రార్థనలన్నింటినీ మీకు ప్రియ కుమారుడు మా నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. షెరిలెక్ సేవని దీవించి ఆశీర్వదించండి. వారి కుమార్తె దృశ్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా బిడ్డ లండన్లో ప్రభా ఒక్కతే కాక అనేక విధాలుగా దీవించబడే విధంగా దీవించండి. ఆమేన్. ప్రభా తన కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క అడ్డు ఆటంకాలు తొలగించండి. అతి త్వరలో ప్రమోషన్ వచ్చే విధంగా, వివాహం జరిగే విధంగా దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వారి యొక్క కొడుకు కూడా ప్రభా తాగుడన్న బలహీనత నుంచి విడుదల దయచేసి వారి ఇల్లు అమ్ముడుపోయే విధంగా, కొడుకుకు పెళ్లి జరిగే విధంగా దీవించి ఆశీర్వదించి మీరు మహిమను పొందుకోమని
మీ ప్రియకుమారుడుకు మనాదుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహేష్ రావుని దీవించి ఆశీర్వదించండి. 4 ఆగస్టున ఉన్న కోర్టు కేసుని ప్రభా తొలగించండి. ప్రభా డిస్మిస్ చేయండి ఆ కోర్టు కేసుని. ప్రభా 2 పార్టీలు కాంప్రమైజ్ అయ్యే విధంగా దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వారి తండ్రి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లి పుష్పకుడు ఆరోగ్యం దయచేయండి. 2 అక్కలను దీవించండి. అన్నను దీవించి వదిలిని దీవించి వారి కుటుంబ సభ్యుల్లో మీ శాంతి సమాధానం, వారికి రావాల్సిన ఆశీర్వాదం కూడా వచ్చే విధంగా దీవించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియకుమారుడకు మన నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా అదే విధంగా విజయ్ పెరుమాలను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా విజయ్ పెరుమాలకు కావలసిన ప్రతి ఒక్క బ్లెస్సింగ్స్ ని దయచేయండి. ఆమేన్. ఎదుగుదలను దయచేయండి. ఆమేన్. దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ఈ కుటుంబం ద్వారా మీరు మహిమను పొందుకోండి. ప్రభా ఇన్నాళ్ళు ఏ కొరత ఈ కుటుంబంలో ఉందో ఆ కొరతలన్నింటినీ తీర్చి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మా నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. Lord bless Chandrasekhar Upule Master. God bless his mother Meena and bless his sisters and brother-in-laws and their children, oh Master God. In the same way, Lord Jesus, bless Brother Parmeshwar Gadge. Bless his wife Seetal Gadge, Lord Jesus. And bless the child in the womb, oh Master God. Amen. Bless Samskruti and P.O. Master God. Amen. Lord bless the transfer of Brother Parmeshwar Gadge to Beed, oh Master God. Amen. In the same way, Lord, let Brother Parmeshwar get all the money which he has to get from others, oh Lord Jesus. Amen. Let all the pending bills come, oh Master God. Amen. The person who has taken money, Lord, let him not give dates, oh Master God, but let him return the money, Lord Jesus. Amen. Father God, sell all the pending plots, oh Lord Jesus. Let the pending amount come back as early as possible, oh Lord Jesus. Amen. So that he can clear all the debts to all his partners, oh Master God, Amen. and live a joyful life, oh Lord Jesus. Lord, let the people come for the land which he has kept for the lease, oh Lord Jesus. Amen. Let them come, Lord Jesus, and take the shelters also, Lord Jesus. Amen. Whichever shelter is there, Lord, for rent and lease, oh Lord Jesus, let the customers come and take it for lease and rent, oh Lord Jesus, so that financially we will be blessed, oh Master God. Amen. I thank you, Lord. I praise you in the mighty name of Jesus Christ of Nazareth. I pray. Amen. ప్రభా సహోదరి మోనికా, మినీ మోనికాని దీవించండి. తన మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరికలను దీవించి ఆశీర్వదించండి. Amen. ప్రభా తను కోరుకున్న ప్రభా వ్యక్తితో తనకు వివాహం జరిగే విధంగా, తాను కోరుకున్న వ్యక్తితోనే ప్రభా జీవితాంతం తాను జీవించే విధంగా దీవించండి. Amen. ప్రభా ఈ కోరిక ప్రభా ఎన్నో రోజులుగా మీ సన్నిధిలో పెట్టిన బిడ్డ తండ్రి, వారి యొక్క తల్లి గారిని తండ్రి గారిని దీవించి మంచి ఆరోగ్యం ఆయుష్ దయచేయండి. Amen. ప్రభా వారి చెల్లిని కూడా తమ్ముడిని కూడా దీవించి ఆశీర్వదించండి. Amen. కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్యం ఆయుష్ దయచేయండి. Amen. మోనికకు రావాల్సిన పెండింగ్ అమౌంట్ కంపెనీ నుంచి వచ్చే విధంగా దీవించండి. మరి అదే విధంగా శాలరీలో ఇంక్రిమెంట్ దయచేయండి, ప్రమోషన్ కూడా దయచేయండి. Amen. ప్రభా మీ చిత్తమైతే కంపెనీని మార్చి బిడ్డ దీవించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడుకు మన నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. కిషన్ అనితని, అదేవిధంగా పావని, జర్మియాస్ని, మరి సెలిస్టాని కూడా దీవించి ఆశీర్వదించండి. సహోదరి అనితకు ప్రభా అతి త్వరలో పర్మనెంట్ పోస్ట్ దయచేయండి. రావాల్సిన ఏరియాస్ అంతా అదే విధంగా దీవించండి. Amen. కుటుంబాన్ని దీవించి శాంతి సమాధానంతో ఎల్లప్పుడూ ఉండే కృపతో దీవించమని మీ ప్రియ కుమారుడు మన నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. Amen. ప్రిసిలా సాగర్ని దీవించి 12 బిడ్డకు తల్లి తండ్రిగా దీవించబడే విధంగా మీ ఆశీర్వాదం దిగి వచ్చింది. Amen. ప్రభాస్ సాగర్లో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను లోకరీతి అలవాటు నుంచి విడుదల దయచేసి ప్రభా ఇంకా ఇరువురిని ప్రభా నీ సన్నిధిలో నీ సేవలో ఉండే కృపతో దీవించమని మీ ప్రియ కుమారుడుకు మన నాథుని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ప్రభా సహోదరి బిలిండా మర్ఫిని దీవించి ఆశీర్వదించండి. ప్రభా తాను చేసుకోబోతున్న తన భర్తని కూడా దీవించి ఆశీర్వదించండి. Amen. వారి యొక్క అత్తగారు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. Amen. తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి. Amen. చెల్లి అక్కను దీవించి ఆశీర్వదించండి. Amen. బావని బావ బిడలను దీవించి ఆశీర్వదించండి. Amen. ప్రభా ఫైనాన్షియల్గా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క విషయంలో ఈ పెళ్లి కార్యంలో మీరు తోడుగా ఉండి ఈ పెళ్లి అతి ఘనంగా ఏ ఆటంకం లేకుండా ప్రతి ప్లాన్ ప్రకారంగా జరిగే విధంగా దీవించండి. Amen. సామ్ 32:8 ప్రకారంగా అన్నిటినీ మీరే వారికి బోధించి మీరే మహిమ పొందుకోమని కోరుచున్నాను. Amen. మరి ముఖ్యంగా ప్రభా మంచి వివాహ కార్యాలు ప్రభా పాల్గొనే ప్రతి ఒక్క వివాహ కార్యంలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్క బంధుమిత్రులను కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి ద్వారా మీరు మహిమను పొందుకోమని
మీ ప్రియ కుమారుడకు మన నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి అదేవిధంగా ప్రభువా, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తొలగించండి, ప్రతి ఒక్క బాధలను తొలగించండి, ప్రతి ఒక్క వేదన తొలగించండి. ఆమేన్. ప్రతి ఒక్క వేదన బలహీనత నుంచి ప్రభా ఈ కుటుంబానికి పరిపూర్ణ విడుదల దయచేయండి. ఆమేన్. ప్రభా ప్రతి ఒక్క కార్యంలో ప్రభా ఈ కుటుంబ సభ్యులు మీ సేవలో మీ సన్నిధిలో పాల్గొనే విధంగా దీవించి ఆశీర్వదించి నిత్యం మీరే మహిమ పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మన నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా అదేవిధంగా సహోదరి శ్యామిని రిచర్డ్ని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా వారి ఇరువురిలో ప్రేమ అనురాగం ఐక్యమత్యం ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. ఆర్థికంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ ఐశ్వర్యం చేత వారిని ఇరువురిని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వారి ఇరువురు కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వారు చేస్తున్న మినిస్ట్రీ దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వారి భర్త చేయబోతున్న ప్రతి ఒక్క ఆలోచన దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. కుమార్తెని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వారికి మంచి జ్ఞానం దయచేయండి, ఆమేన్. విమోచన వరం దయచేయండి, ఆమేన్. జ్ఞాపక శక్తిని దయచేయండి. ఆమేన్. నిండు మనసుతో నిన్ను స్తుతించి ఆరాధించే విధంగా వారిని దీవించి మీరే మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మన నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా అదేవిధంగా సహోదరి రమ్య కోదుర్ని మరి శ్రీనివాస్ని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వారి నలుగురు కుమార్తెలను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా కోదురు లక్ష్మికి ప్రభా మంచి జీవిత భాగస్వామిని దయచేయండి. ఆమేన్. ఆ బిడ్డకు అతి త్వరలో వివాహం జరిగే విధంగా దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా తన తల్లి గారు ఎల్లుబాయిని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఆయుష్ని దయచేయండి. ఆమేన్. ప్రతి ఒక్క విషయంలో ఈ కుటుంబానికి మీరు తోడుగా ఉండండి. ఆమేన్. రాముకి అతి త్వరలో వివాహం జరగాలి, ఆమేన్. మంచి వివాహం జీవిత భాగస్వామి రావాలి. ఆమేన్. వినోద్కి వరలక్ష్మికి మంచి బిడ్డ పుట్టాలి. ఆమేన్. ప్రభా 12 బిడ్డతో వాళ్ళు చల్లగా చక్కగా జీవించే విధంగా దీవించండి. ఆమేన్. కోదురు శ్రీనివాస్ జాగుల శ్రీనివాస్ ఇరువులు కలిసి అతి త్వరలో ప్రభా ఇచ్చే పెట్రోల్ పంప్ పెట్టే విధంగా దీవించమని మీ ప్రియ కుమారుడకు మన నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ప్రభా శ్రావణ్ దుప్పాలను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. వారి తల్లి వరలక్ష్మిని మరి అదేవిధంగా సిద్ధుని మరి తండ్రి వైశ్య వారి యొక్క అక్కని బావని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. కుటుంబంలో శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి పరిపూర్ణ విడుదల వాళ్ళకు జరుగునుగాక. ఆమేన్. ఆర్థికంగా ప్రభా యేసయ్య ప్రతి ఒక్క ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకొని ఎల్లప్పుడూ నీ నామం మహిమపరిచే బిడ్డలుగా దీవించబడుదురుగాక. ఆమేన్. యేషాగంధం 55వ అధ్యాయం ప్రకారంగా ప్రభా ఉన్నతమైన విధంగా వారిని లేవనెత్తి దీవెనకనగా మార్చి మీరు మహిమను పొందుకోమని మరి ఆరోగ్యం ఆయుష్ ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మన నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా బ్రదర్ బెంజమిన్ డేవిడ్ని దీవించండి. 2 కుమారులను 2 కోడళ్లను మరమరాలను దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభా కుటుంబంలో ప్రతి ఒక్కరి మధ్య ఆరోగ్యం ఆయుష్ ఉండునుగాక, శాంతి సమాధానం ఉండునుగాక, ఆమేన్. ప్రేమ అనురాగం ఐక్యమత్యం ఉండునుగాక. ఆమేన్. ఈ సేవలో ప్రతి ఒక్కరు ఉండుదురుగాక. ఆమేన్. మరి అదేవిధంగా వారి యొక్క అల్లుడి మరి కూతురు యొక్క ఆత్మకు శాంతి సమాధానం నీ సన్నిధి ఎల్లప్పుడూ వారికి ఉండునుగాక. ఆమేన్. అట్టి కృపతో వారిని దీవించి మీరు మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మన నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. ఆంజలా డోరాడోని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క తమ్ముడి భార్యని మరి తన భర్తని తనకిచ్చిన బిడ్డలను వారికిచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యుల్ని ఒక్కొక్కరిని పేరున దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రతి ఒక్కరిలో ఉన్న కోరికలను తీర్చండి. ప్రతి ఒక్కరికి కావలసిన ఆశీర్వాదములు దయచేసి ఆమేన్. మీరే నిత్యం మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మన నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా అదేవిధంగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న ఆఫ్లైన్లో చూడబోతున్న బిడ్డలందరినీ దీవించండి. ఆమేన్. మరి ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీ సభ్యులు ఎక్కడున్నా ఉన్నవారు, ఎలోహింలో లేనివారు, ప్రార్థనలో పాల్గొంటున్న వారు, పాల్గొనలేని వారిని కూడా దీవించండి. ఆమేన్. ఎలాంటి పక్షపాతం లేని దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఇంతవరకు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి మరొకసారి నిండుని ఆశీర్వాదంలో దయచేసి మీరే మహిమ పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మన నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే, జయం. యేసు రక్తమే, జయం. యేసు రక్తమే. జయం. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు సదా సర్వదా చేసిన ప్రార్థనలన్నింటినీ దీవించి ఆ దీవెనలో మీరు ఎల్లప్పుడూ ఎదిగి ఇతరులకు దీవెనకరంగా మారే విధంగా దీవించి